6 సంవత్సరాలు. మీకు ఎన్ని సంవత్సరాలు పట్టింది? 1 సంవత్సరమా? మీ డాడీ తెచ్చిచ్చినాడా? మీ మమ్మీ తెచ్చిచ్చిందా? పాస్టర్ తెచ్చిచ్చినాడా? అన్న తెచ్చిచ్చిందా? అక్క తెచ్చిచ్చిందా? ఎవరు ఇచ్చినారు? అయితే ఈ అమ్మాయి ఒక్కటే కష్టపడి 6 సంవత్సరాలు కష్టపడింది బైబిల్ కోసం. ఎప్పుడు 1784 1784 సంవత్సరం 1784లో. అప్పుడు బైబిల్ లేవు. అప్పుడు ఇంకా ఒక్కరి దగ్గర కూడా బైబిల్ ఉండేది కాదు, ఒక్క ఇంట్లో కూడా బైబిల్ ఉండేది కాదనమాట. మాట్లాడద్దమ్మా, మాట్లాడద్దు. అయితే ఈ యొక్క మేరీ జోన్స్ ఒక రోజు ఏం చేసిందంటే బాగా పడుకుంది. నైట్ పడుకున్న తర్వాత తెల్లవారున సడన్ గా మేలుకొచ్చింది. అప్పటికే 5:30 6 అయిందనమాట. సడన్ గా మేలుకొచ్చింది. వెంటనే అట్లా విండో సైడ్ చూసింది అనమాట. కిటికీ కూడా చూసింది. కిటికీ కూడా చూస్తేనే బాగా సంతోషంగా ఉందన్నమాట. ఎందుకు ఆ రోజు ఏమో తెలియదు. కొంతమందికి సడన్ గా కొన్నిసార్లు సంతోషం అనిపిస్తుంది కదా. అమ్మాయి పడుకున్న తర్వాత మరి తెల్లవారున లేస్తుంటే ఎంతో సంతోషం అనిపించింది. సంతోషంగా లేచింది. ఒక రోజు లేచి అట్లా కింద విండో సైడ్ చూసింది అనమాట. అక్కడ చల్లని గాలి వస్తుంది. చల్లని గాలి వస్తుంటే చాలా ప్రశాంతంగా అనిపించింది. మళ్ళీ అక్కడ నుంచి ఎండ పడింది అనమాట. ఎండ పడితే ఆ ఎండను చూసి ఇంట్లోకి వచ్చి చాలా సంతోషించింది అనమాట. వచ్చి అక్కడ చిన్నగా వెళ్ళి ఆ డోర్ విండో దగ్గరికి వెళ్ళి బయటకు చూసింది. బయట చూస్తే అక్కడ సొంత మార్కెట్ జరుగుతుంది అనమాట. ఇక్కడ కూడా బుధవారం చేస్తామా ఎప్పుడో సొంత పెడుతుంటారు కదా గల్లీలో. అట్లా వాళ్ళ ఇంటి సైడే సొంత పెట్టినారనమాట. ఆ సంతలో ఎవరెవరు ఉంటారంటే అక్కడ పోతే చర్చికి వచ్చిన వాళ్ళు ఉంటారు, తన యొక్క స్నేహితులు ఉంటారు, తన యొక్క స్నేహితురాళ్ళు ఉంటారు, తన బంధువులు ఉంటారు, వాళ్ళంతా ఉంటారు అన్నమాట ఆ సంతలో. అయితే ఈ యొక్క మేరీ జోన్స్ ఏం చేస్తుందంటే మంచి ఒక గౌన్ వేసుకుంది. తర్వాత మళ్ళీ చెప్పులు మంచి కర్రతో చేసిన చెప్పులు వేసుకొని చక్కగా నడుస్తారు కదా, కట్టెతో చేసినటువంటి చెప్పులు వేసుకుంది అనమాట. వేసుకొని మరి అక్కడ వెళ్ళాలి, ఆదివారం చర్చి ఊళ్ళోనే ఉంది, ఇక్కడ వెళ్దాం అనుకొని బయలుదేరింది అనమాట. బయలుదేరిన తర్వాత కొంచెం అయిన తర్వాత ఏం జరిగిందంటే అక్కడ పోయిన తర్వాత ఆ యొక్క మార్కెట్లో అన్నీ అమ్ముతుంటారు అనమాట. ఏమేమి అమ్ముతారు మార్కెట్లో? కూరగాయలు అమ్ముతారు, ఇంకా అన్ని దాదాపు మటన్ చికెన్ ఇట్లాంటివి కూడా అమ్ముతుంటారు అనమాట. అయితే వీళ్ళ మమ్మీ వీళ్ళ డాడీ ఏం చేస్తారంటే వీళ్ళ డాడీనేమో మంచిగా హనీ అమ్ముతాడు అనమాట. హనీ అంటే తేనె, వెరీ గుడ్. ఆ ఒక పెట్టెలు తీసుకొని పోయి హనీ అమ్ముతుంటాడంట. వాళ్ళ అమ్మనేమో గుడ్లు అమ్ముతుంటుంది అనమాట. గుడ్లు అంటే ఎగ్స్ అమ్ముతుంటారు. వాళ్ళు కూడా అక్కడ వెళ్ళి అమ్ముతున్నారు అనమాట. వాళ్ళతో పాటు ఈ అమ్మాయి కూడా పోయింది. అక్కడ అందరితో పలకరిస్తుంది, సంతోషంగా ఉంది. వాళ్ళు చాలా పేదవాళ్ళు అనమాట. మనలాగే అనుకోవచ్చు, చాలా పేదవాళ్ళు. వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న కష్టపడితేనే జీవనం గడుస్తుంది అనమాట. అలాంటి పేదవాళ్ళు. అలాంటి సమయంలో ఈ అమ్మాయి అలా తల్లిదండ్రులతో పాటు వెళ్ళింది. చాలా పేదరికం ఉందన్నమాట, చాలా బాధల్లో ఉంది. ఎందుకంటే మేము ఇంత పేదరికంలో ఉన్నాము, మాకు ఎవరు సహకరించడం లేదు, చాలా కష్టాల్లో ఉన్నాము. మేము చర్చి పోవాలన్నా ఎక్కడ పోవాలన్నా, చర్చి పోవాలంటే వాళ్ళు దాదాపు 2 మైళ్ళు దూరం ప్రయాణం చేయాలి. నడుచుకుంటూనే వాళ్ళు అప్పుడు కాలంలో చాలా నడుచుకుంటూ పోయేవాళ్ళు. నేను కూడా కొత్తగా దేవుని నమ్మినప్పుడు మా ఊరు నుంచి 2 కిలోమీటర్లు వెళ్ళేవాళ్ళు. అప్పుడు అక్కని చూసిన మేరీ అక్కని. చిన్నప్పుడు నేను ఏ క్లాస్లో ఉన్నంటే 8వ తరగతిలో ఉన్నాను. 8వ తరగతిలో ఉన్నప్పుడు నేను ఉయ్యలవాడ అనే గ్రామానికి వెళ్ళాను అనమాట. అక్కడ మేరీ అక్క ఉంది అనమాట. అక్కడ చూసి దేవదూతలాగా అనిపించింది అనమాట. ఆ చర్చి చూస్తే నాకు పరలోకంలాగా అనిపించింది. అప్పుడు నాకు సండే స్కూల్లో ఒక మాట చెప్పింది అనమాట. కంఠస్థవాక్యం కీర్తనలు 118:17 చెప్పింది అనమాట. నేను చావను, సజీవుడనై యెహోవా క్రియలు వర్ణించనని అక్క నాకు మేరీ అక్క చిన్నప్పుడు పాఠం చెప్పింది. అది నేను కంఠస్థ పాఠం చేసిన తర్వాత ఇంకా నాకు ఏంటంటే కోరిక, బైబిల్ ఎట్లా కొనాలి అనుకున్నా. కానీ డబ్బులు లేకపోయేసరికి ఏం చేసినానంటే బాగా ప్రార్థన చేసుకోవడం స్టార్ట్ చేసిన. అప్పుడు నేను 8వ తరగతి చదువుతున్నా. ప్రార్థన చేసిన తర్వాత నాకు బైబిల్ లేదని ఎట్లా చేయాలని చెప్పేసి ఫస్ట్ నేను ఏం చేయాలా అని చెప్పేసి బైబిల్ ఎవరి దగ్గర తీసుకున్నమాట. అది ఎప్పుడు 25 ఇయర్స్ బ్యాక్ మాట్లాడదమ్మా. 25 ఇయర్స్ బ్యాక్ ఆ బైబిల్ తీసుకున్నామాట. ఆ బైబిల్ తీసుకున్న తర్వాత నేను మొట్టమొదటి ఏం చేసినా అంటే ఫస్ట్ ఆదికాండం, నిర్గమకాండం, లేవియకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, యెహోషువ, న్యాయాధిపతులు, మొదటి సామెతలు అవి బైహార్ట్ చేసేసిన 8th క్లాస్లో. తర్వాత మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త ఇవన్నీ బైహార్ట్ చేసేసిన. రాసేసి ఇంకా బైబిల్ కొనుక్కుందుకే మా సేవకునికి లెటర్ రాసినమాట. నేను ఇవన్నీ నేర్చుకున్నాను.
మన తర్వాత ప్రార్థన చేసుకో, బైబిల్ కొనుక్కొని చెప్పినాడు. మనల్ని నాకు ఒక 1 year తర్వాత 10వ తరగతి పాస్ అయినాక అప్పుడు నా సొంతంగానే నేను పనికి వెళ్ళి సంపాదించుకుని బైబిల్ కొనుక్కున్నాను. అది నాది. సరే, అవన్నీ అవసరం లేదు, నాది ఇక్కడ గుర్తుపెట్టుకోదు. చిన్న సాక్ష్యం, ఏం మర్చిపోలేదు చిన్నప్పుడు అని దాని గురించి. అయితే ఈ మేరీ జోన్స్ గురించి మనం చదువుకుంటున్నాం కదా. ఈ అమ్మాయి ఎంత కష్టపడిందంటే చిన్నప్పుడే తల్లిదండ్రులకు బాగా పనిచేసేటువంటిది, వాళ్ళు చెప్పేటువంటి మాటలు వినేటువంటిది అనమాట. ఇంకా ఏం చెప్తే ఆ మాటకి లోబడేటువంటిది అనమాట. చాలా కష్టపడేటువంటి గుణము ఈ యొక్క మేరీ జోన్స్కి అనమాట. అయితే ఈరోజు బాగా ఎండ కాస్తుందమ్మా అని వాళ్ళ డాడీ చెప్పినాడు అనమాట. మనము ఎక్కడికి వెళ్దాము అంటే చర్చికి వెళ్దామని చెప్పినాడు వాళ్ళ డాడీ. చర్చికి వెళ్ళాలంటే 2 kilometers నడవాలి. ఆ 2 kilometers నడుచుకుంటా వెళ్తా ఉంటే మధ్యలో తనకు స్నేహితురాలు ఉంటుంది. ఆమె పేరు బెట్టి అనమాట. స్నేహితురాలు బెట్టితో కూడా కలిసి మాట్లాడుకొని అట్లా ముందుకు వెళ్తారట. ఆ చర్చికి పోతారట. ఆ చర్చిలో పోయిన తర్వాత వారంలో ప్రతిరోజు వారు పని ముగించి చర్చికి వెళ్తూ మతాచారులు హాగు గారు, వాళ్ళ యొక్క సేవకుడి పేరేం పేరు హాగ్, వాళ్ళ యొక్క సేవకుడి పేరేం పేరు హాగ్ అనమాట. తర్వాత వాళ్ళ మమ్మీ పేరేమో మొల్లి, ఆమె మమ్మీ పేరేం పేరు మొల్లి, వాళ్ళ డాడీ పేరు జేకబ్, మొల్లి జేకబ్. ఆమె పేరేమో మేరీ జోన్స్. వాళ్ళ తల్లిదండ్రుల పేరేం పేరు మొల్లి జేకబ్. తర్వాత వాళ్ళ పాస్టర్ పేరేం పేరు హాగ్. ఓకే, పేర్లు గుర్తుపెట్టుకోండి. సో వీళ్ళు మరి ఆ యొక్క హాగు ఆ యొక్క చర్చికి వెళ్ళినారనమాట. చర్చికి వెళ్ళిన తర్వాత మనోహరమైన కీర్తనలు పాడుతున్నారు అనమాట. అక్కడ చర్చిలో పోతేనే చాలా చక్కటి పాటలు పాడుతున్నారు. నేను కూడా ఫస్ట్ టైం చర్చిలో వెళ్ళినప్పుడు పాటలు పాడుతుంటే అబ్బాయి ఎంత బాగున్నాయి పాటలు, పరలోకంలా ఉంది, ఇదేనేమో పరలోకం అనుకోని అనమాట. అంత చక్కగా పాటలు పాడుతున్నారు. అక్కడ ఎట్లా పాటలు బ్లెస్ ద లార్డ్ మై సోల్, అట్లా అంటారు కదా, అట్లా చాలా చక్కగా పాడుతున్నారట పాటలు. అక్కడ ఇవ్వకపోతే చర్చికి ఒకసారి గట్టిగా పాడతారట, ఒకసారి స్లోగా పాడతారట, ఒకసారి మీడియం పాడతారట, ఒకసారి అయితే కంప్లీట్గా సైలెంట్ అయిపోతారట. ఆమెకి చాలా ఆనందం అనిపించిందంట అట్లా పాడుతుంటే. తర్వాత ఆ చర్చిలో పోయిన తర్వాత ఇంకా ఏం అబ్జర్వ్ చేసిందంటే మరి జేకబ్ మళ్ళీ మేరీ జోన్స్ ఉదయకాలపు సూర్యకాంతిలో మరి నడిచి వెళ్తున్నారు. గలిలయలో యెహోవా నాకు దారి చూపు నడిపించు అనే ఒక పాత కీర్తన పాడుతున్నారు. అక్కడ గలిలయలో యెహోవా నాకు మార్గం చూపించు అనేటువంటి పాట పాడుతున్నారు అనమాట. ఓలా షో మీ ద పాత్ ఇన్ ద రైట్ వే అనేటువంటి పాట పాడుతున్నారు అనమాట. వాళ్ళు నడిపించిన ఎక్కువైనా అది బహుమతి దూరమే అనిపించింది. వాళ్ళు దూరం నడిచిపోయినప్పటికీ అమ్మాయికి ఎంత దూరం ప్రయత్నం చేసినా ఆ పాటలు విని ఆ చర్చ చూసి ఆ సేవకులు చూసినప్పుడు చాలా సంతోషం అనిపించింది అనమాట. తర్వాత మరి జేకబు వెళ్ళి పట్టణంలో ఉండగా వారు ఒక విషయం విన్నారు. ఏం విన్నారంటే అది మేరీకి పట్టలేనంత ఆనందాన్ని కలిగించింది. దానిని ఆమె నమ్మలేకపోయిందంట. ఆమె తన ఉత్కంఠను భరించలేకపోయిందంట. వారు ముందుగా ఓవెన్ ఇవాన్స్ అనే రైతు చెప్పగా విన్నారు. ఏమని విన్నారంటే రొట్టెల వ్యాపారి చెప్పినాడు. ఏమని విన్నాడంటే ఒక పాఠశాలలో పిల్లల చదువు వారిని నేర్పడానికి మేరీకి కావాల్సినటువంటి కావాలి అని చెప్తున్నాడు. అంటే ఆయనకి ఏమర్థమైందంటే ఈ మేరీ చాలా యాక్టివ్ ఉంది, ఈ అమ్మాయికి చదువు చెప్పించండి మీరు. పలానా చోట స్కూల్ ఉంది, సండే స్కూల్ ఉంది, ఆ సండే స్కూల్కి వెళ్తే అక్కడ పాఠాలు చెప్తారు, నేర్పిస్తారు, అక్కడ వెళ్ళి తీసుకుపోండి అని ఒక రైతు చెప్పినాడు అనమాట. చెప్పగానే వాళ్ళ తల్లిదండ్రులు మరి విన్నారు. ఈ అమ్మాయికి ఏంటంటే ఎప్పుడెప్పుడు నేను చదువుకోవాలి, ఎప్పుడెప్పుడు నేను స్కూల్కి వెళ్ళాలి అనేది ఆమె యొక్క కోరిక అనమాట. అయితే పాఠశాలకు వెళ్తున్నప్పుడు మరి ఈ విషయము మరి బెట్టి ఇవాన్స్ మాట్లాడుతున్నారు. బెట్టి అంటే ఫ్రెండ్ అనమాట, స్నేహితురాలు. చదవగలడం ఎలా ఉంటుందో ఊహించు అన్నది వేరే అన్నమాట స్నేహితురాలు. తర్వాత మనం ఆదివారం చర్చికి వెళ్ళేటప్పుడు బైబిల్లో కొన్ని భాగాలు మనము చదవవచ్చు అని ఆ అమ్మాయికి కోరిక ఏంటంటే అక్కడ సండే స్కూల్కి వెళ్ళినా ఆ స్కూల్లో వెళ్ళినా అక్కడ మంచి మరి క్లాసులు చెప్తారు, అక్కడ బైబిల్ ఉంటుందంట, నేను బైబిల్ని చూడాలి, బైబిల్ వాక్యాలు చదవాలి అనేటువంటి కోరిక ఉందంట అమ్మాయికి. ఎవరికైనా ఉంటుందా? స్కూల్లో కూడా బైబిల్ చదవాలంటే కోరిక అనమాట. అయితే మరి తర్వాత నాన్న మరి ఏం జరిగిందంటే ఉదయాన్నే మరి లేచినారు, వెళ్ళినారు. ఆమె బెట్టి చేతులు గట్టిగా పట్టుకొని ఆమె ముఖంలోకి బాగా చూస్తుంది. బెట్టి నేను ఇంకా ఎంత మాత్రము వేచి ఉండలేను, ఆలోచించు, బడిలో ప్రతిరోజు మనమిద్దరము ఒకరికొకరము చూసుకోవచ్చు, మనకంటూ ఒక బైబిల్ దొరికితే ఇంటి వద్ద మనం ఇద్దరం కలిసి
చదువుకోవచ్చు అన్నది మేరీ. మనకు ఏమని చెప్తుందంటే ఇంటి దగ్గరికి వెళ్తే మనం మా యొక్క బైబిల్ దొరికిందంటే ఇంటి దగ్గర మనం చాలా చదువుకోవచ్చు అని చెప్పింది అనమాట. పిమ్మట మేరీ చాలా గంభీరంగా కనిపించింది. కానీ ఫాదర్ గారు వేల్పు భాషలో బొప్పత్తి బైబిల్ మాత్రమే ఉన్నాయని అనుకున్నాడు. అది ఏ భాష అంటే వేల్పు భాష అనమాట. ఆ పాస్టర్ గారు ఏం చెప్పినట్టే ఇక్కడ అసలు బైబిలే లేవు, ఒకటే బైబిల్ ఉంది, అది నేను ఒక్కటే చదువుతాను అని చెప్పినాడు అనమాట. తర్వాత కాబట్టి మనకు బైబిల్ దొరికే అవకాశం కనిపించడం లేదు, పైగా అని మనకు దొరికిన వాటి ధర మనకు అందుబాటులో ఉండదు అని చెప్పింది మీరు. అప్పుడు ఆయన చెప్పిండు, మీకు ఇది చాలా కాస్ట్లీ, ఇది కొనాలంటే చాలా కష్టం. అప్పుడు కాలంలో ఒక చర్చిలో ఒకటి ఉండేది అంతే, ఎవరి దగ్గర ఉండేటువంటి కాదనమాట. చాలా కష్టం, దాని ఖరీదు ఎంత కష్టం అంటే అంత కష్టం. 6 సంవత్సరాలు కష్టపడి ఆ అమ్మాయి వాళ్ళ నాయన వాళ్ళ అమ్మ ముగ్గురు కష్టపడితే 6 సంవత్సరాలు, అప్పటికి కూడా ఇంకా చాలా డబ్బులు. తర్వాత చర్చికి వెళ్ళాక కొంతమంది ఇస్తే, వాళ్ళ పక్కన స్నేహితులు ఇస్తే, బంధువులు ఇస్తే, తర్వాత పాస్టర్ ఇస్తే, ఇట్లా అన్నీ అయితే కూడా ఇంకా కాలే. అవన్నీ చూద్దాం. అయితే ఎంత కష్టపడిందో చూడండి. ఆమె మరో క్షణం ఆలోచించి అయిన దాని గురించి ఇప్పుడు మనము వేదన చెందవద్దు, ముందుగా మనము చదవడం నేర్చుకుందాం, ఆ తర్వాత మహాద్భుత కార్యం ఒకటి జరగవచ్చు అని కూడా చెప్పింది మేరీ. అయితే మేరీ పట్టుదల ఏంటంటే నేను సంపాదిస్తాను, ఎన్ని సంవత్సరాలైనా పర్వాలేదు, ఎన్ని సంవత్సరాలైనా నేను కష్టపడతా, నేను పని చేస్తా, మీరు నాకు సాయం చేయకపోయినా పర్లేదు, నా బైబిల్ కొనుక్కుంటా అనేటువంటి ఆశ మేరీకి చాలా ఉందన్నమాట. అయితే అమ్మాయి ఒక నిర్ణయం తీసుకుంది. ఏం తీసుకుందంటే మరి ఆ కొత్త బడిలో ఆమెకి ఏం జరిగిందంటే స్కూల్లో చేరాలి. ఇప్పుడు అందరు స్కూల్లో చేరినారా? అందరూ అదే స్కూల్లో ఉన్నారా? కొత్త స్కూల్ మారినారా? కొంతమంది మారింటారు, కొంతమంది అదే స్కూల్లో ఉంటారు కదా, కొంతమంది మారింటారు కదా, కొంతమంది అదే స్కూల్లో ఉంటారు. ఒకవేళ 10th అయిపోయిన వాళ్ళు ఇంటర్కి పోతారు, కొంతమంది 5వ తరగతి నుంచి 6వ తరగతి వాళ్ళు అవుతారు, చేరుతారు కదా. అట్లా ఈ అమ్మాయికి ఏం జరిగిందంటే ఇంకా స్కూల్కి పోవాలి అనేటువంటి ఆశ కలిగిందనమాట. స్కూల్కి వెళితే ఆ అమ్మాయికి ఇంకా అప్పుడు 6 years మాత్రమే ఉన్నాయి. అప్పుడు ఇంకా అది కూడా రావు, అంటే ABCDలు రావు, ఓకే, ఆ లాంగ్వేజ్ ఏది రాదు. చిన్న అమ్మాయి అనమాట. ఇప్పుడు ఆ పిల్లలు కదా 9 years లోపలనే ఉందన్నమాట. 9 years కరెక్ట్గా అమ్మాయికి 9 years వచ్చినాయి అనమాట. 9 years అప్పుడు ఆ అమ్మాయికి చదువుకోవాలనేటువంటి కోరిక వచ్చింది. 9 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు, 9 సంవత్సరాలు ఉన్నప్పుడు ఏ క్లాస్లో ఉంటారు? 4th క్లాసా 3rd క్లాసా? వెరీ గుడ్, 4th క్లాస్ ఉంటారు కదా. 4th క్లాస్ 2016 నుంచి 8, ఓకే, 4th క్లాస్ కరెక్ట్. 4th క్లాస్లో ఉన్న వాళ్ళు చేతులు ఎత్తండి ఒకసారి మళ్ళీ. ఓహో, ఓకే ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్, చాలా మంది సార్ చేతులు తిప్పాడు. వెరీ గుడ్ వెరీ గుడ్. ఇది నీ పేరు ఏం పేరు బాబు? నీ పేరు? నీ పేరు? ఓకే, మేరీ అని ఎవరి పేరుందా? మేరీ అని ఎవరి పేరుందా? మేరీ అని ఇక్కడ ఉన్న పేరు కదా, అక్క పేరే ఉంది. అక్క జీవితమే గుర్తొస్తుంది, ఆమె చాలా కష్టపడింది అక్క. సో మేరీ జోన్స్ పేరు చాలా మంచిది. సరే, అలా మంచి పేరు పెట్టుకోవాలి మనం కూడా, మంచిది. ఎప్పుడైనా బాప్తిజం తీసుకున్నాక మంచి పేరు పెట్టాలని అడగండి. అప్పుడు మీరు బాప్తిజం తీసుకున్న తర్వాత మీ పేరు మంచి పేరు పెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఓకే, అయితే ఇప్పుడు మనం మేరీ జోన్స్ గురించి చూస్తున్నాం. అయితే 3 వారాల పాటు నిరీక్షణ మేరీకి 3 నెలలుగా భారంగా తోచింది. ఆ అమ్మాయికి ఏంటంటే స్కూల్ పోవాలనుకుంది. స్కూల్ పోవాలనుకుంటే ఇంకా 3 నెలలు ఉంది అని చెప్పినారు. అయితే ఆ 3 నెలలు ఎట్లా ఉందంటే చాలా బరువుగా ఉందన్నమాట. ఎందుకంటే ఎప్పుడెప్పుడు స్కూల్ పోవాలా అనేటువంటి కోరిక ఉందన్నమాట. అయితే ఈ లోపు చేయవలసిన పనులు మేరీకి చాలా ఉన్నాయి. తనకు కావలసిన బట్టలన్నీ సిద్ధం చేసుకుంది. ఎక్కడైనా స్కూల్ పోవాలంటే, హాస్టల్ పోవాలంటే ఏం చేస్తాం మనము? బట్టలన్నీ సర్దుకుంటాము. తర్వాత బడికి ప్రత్యేకమైన దుస్తులు, మరి ఏమి లేకపోయినా ధరించే మాత్రం శుభ్రంగా బట్టలన్నీ ఉతుక్కుంటాం అనమాట. ఇస్త్రీ చేయించుకుంటాం. మనం భోజనం పెట్టుకోవడానికి ఒక సంచి కూడా తయారు చేసుకుంటాం, మంచిగా ఏమన్నా స్నాక్స్ పెట్టుకోవాలని. మరి షాల్వా మరి అవన్నీ తయారు చేసుకుంటూ ఉంటాం, బ్లాంకెట్స్ అవన్నీ. ఇంటి విషయంలో తీసుకొచ్చిన కొన్ని జాగ్రత్తలు ఉన్నాయి. తోటలో కలుపు మొక్కలన్నీ తీసివేయాలి. అమ్మాయికి కొంత రెస్పాన్సిబిలిటీ ఉన్నాయన్నమాట. మీరు ఇంట్లో ఏమేమి పనులు చేస్తారు? పనులు చేస్తారా ఇంట్లో పొద్దున్న లేసి? అయితే అమ్మాయి పొద్దున్న లేసి ఇల్లు ఊడ్చి తూడ్చి బయటికి వెళ్ళి, బయట మరి చెట్లు ఉంటాయన్నమాట, పార్కు లాగా ఉంటుంది ఇంటి చుట్టూ. ఆ పార్కులో పని చేయడము, మొక్కలు మరి పూలు కొయ్యడము, మొక్కలు మరి నాటడము, వారికి నీళ్లు పోస్తూ దానికి కాపలా ఉండడము, అవన్నీ చూసుకుంటాం పొద్దున్న లేసి. అట్లా పనులు చేయాలి మనం. తల్లిదండ్రులు చెప్తే చేస్తున్నావా లేదా? ఎంతమంది తల్లిదండ్రులు చేసిన పనికి చేస్తున్న చేతులు ఎత్తండి. మీ తల్లిదండ్రుల మాట వినేవాళ్ళు
ప్రైజ్ లార్డ్. మీ డాడీ మీ మమ్మీ ఏం చెప్పినా చేస్తారా? అయితే మీరు కూడా మేరీ జోన్స్ లాంటి వాళ్ళే, మీరు కూడా బాగుపడతారు. వెరీ గుడ్. సరే, మీ పేరెంట్స్తో మాట్లాడతా అయిపోయినాక మీ పిల్లడు చాలా బాగున్నాడు, చాలా యాక్టివ్ ఉన్నాడు, మంచి పనులు చేస్తున్నట్ట, నిజమేనా అడిగితే నిజమే, నాకు నేను చాలా సంతోషిస్తాను. ఒకవేళ ఇప్పుడు లేకపోతే ఇప్పుడు నుంచి అయినా చేద్దాం. ఓకే, సరే. ఈ అమ్మాయికి బాగా స్కూల్కి వెళ్ళాలి, మంచిగా నేర్చుకోవాలి, చదువుకోవాలి అని కష్టపడే గుణం కలిగిందనమాట. తర్వాత మేరీ వెళ్ళి పాఠశాల రెవరెండ్ థామస్ చార్లెస్ గారిచే స్థాపించబడింది. ఆ యొక్క స్కూలు ఎస్టాబ్లిష్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఉంటుంది కదా, అట్లనే ఆ స్కూలు చార్లెస్, ఆయన థామస్ చార్లెస్ అనే పేరు ఆయన చేత స్థాపించబడింది. తర్వాత కొద్ది సంవత్సరాల క్రితము మరి ఉత్తరాన ఉన్న 25 మైళ్ళ దూరంలో ఉన్న బాలా పట్టణంలో నివసించడానికి ఆయన వచ్చారు. 25 కిలోమీటర్లు అంటే ఎక్కువ, అంటే 25 మైళ్ళు అంటే కిలోమీటర్ కంటే ఎక్కువ సగం ఉంటుంది. 1.5 కిలోమీటర్ 1 మైల్ అనమాట. అయితే దాదాపుగా 25 మైళ్ళు అని ఇక్కడ రాయబడింది, మనకు 35 కిలోమీటర్లు అట్లా. అయితే అంత దూరంలో ఒక పాస్టర్ అయ్య గారు ఉన్నారనమాట ఆ ఊరికి. అయితే క్రైస్తవ ఆధ్యాత్మిక విషయాలపైన అధ్యయనం పూర్తయిన పిమ్మట మతాచార్యుడుగా నియమించబడ్డాడు. ఆయన మతాచార్యుడుగా నియమించబడ్డాడు అనమాట. తర్వాత ఆయన అనేక ప్రాంతాల్లో తిరుగుతూ సంచార బోధకుడు అయ్యాడు. ఎవరు? పాస్టర్ గారు. ఆయన అలా సంచరిస్తూ అనేక మంది పేద ప్రజలకు మరి అసలు బైబిల్ గురించి ఏమి తెలియని వారికి వాక్యం చెబుతూ వచ్చినాడు. అంతేకాకుండా చాలా మంది అందరి చిల్లరగా తిరిగే పిల్లలు గుంపులుగా చేరే నీచమైన పనుల విషయంలో కూడా ఆయన బాధపడేటువంటి వాడు. కాబట్టి అల్లరి చిల్లరగా మన గల్లీలో తిరుగుతుంటారు, వాళ్ళ స్నేహితుల జోలికి పోకూడదు. ఈ ఏరియాలో కూడా చాలా మంది అల్లరి పిల్లలు ఉంటారు. ఏ ఏరియాలో ఉంటారు, ఇక్కడ కూడా ఎక్కువ ఉండొచ్చు. కాబట్టి అల్లరి చిల్లర పిల్లలతో మనము స్నేహం చేయకూడదు. అయితే పాస్టర్ బాగా బాధపడేటువంటి వాడు అనమాట. అరే, అల్లరి చిల్లర పిల్లలతో స్నేహాలు చేస్తున్నారు, ఇక్కడ చాలా మంది పిల్లలు మరి చెడిపోతున్నారు అని బాధపడేటువంటి వాడు అనమాట సేవకుడు. అయితే తర్వాత పేద ప్రజలకు అసలు బైబిల్ గురించి ఏమి తెలియదని గ్రహించాడు. అంతేకాకుండా చాలా మంది అల్లరి చిల్లరగా తిరిగే పిల్లలు గుంపులుగా చేరే నీచమైన పనుల విషయంలో కూడా ఆయన బాధపడేటువంటి వాడు. తర్వాత 6 సంవత్సరాలుగా మూతపడి ఉన్న సంచార పాఠశాలలో ఆయన 1785 సంవత్సరంలో మరి నిర్మించినాడు అనమాట ఆ యొక్క స్కూల్. తర్వాత ప్రజలకు బైబిల్ చదవడము నేర్పించడానికి పాఠశాలలో నెలకొల్పబడ్డాడు. అవి శీతాకాలంలో నడపబడ్డాయి, ఎందుకంటే అప్పుడు పిల్లలు తమ పెద్దవారికి పొలాల్లో సహాయపడే అవసరం లేదు. 2 నెలల పాటు ఆ పాఠశాలలో ఒకే చోట పనిచేస్తే ఆ తర్వాత మరొక ప్రాంతానికి మార్చబడేది. ప్రతిరోజు 3 లేక 4 గంటల పాటు బడి జరిగేది. మరికొన్ని చోట్ల ప్రయోజనాల కొరకు రాత్రిపూట, కొన్నిసార్లు పగులుపూట స్కూల్లే కాకుండా రాత్రిపూట కూడా స్కూల్ పెట్టేవాళ్ళు అనమాట. అప్పుడు కాలం నేను ఉన్నప్పుడు కూడా మా అక్కలు, మా అన్నలు, మా తాతలు వాళ్ళంతా చూసిన వాళ్ళు చదువు రాకుండా రాత్రిపూట చదువుకునే వాళ్ళు, పలకలు గురించేటువంటి వాళ్ళకి, వాళ్ళు పలకల మీద రాసేటువంటి వాళ్ళు. అప్పుడు ఒక 30 years బ్యాక్ రాత్రిపూట కూడా చదువుకునే వాళ్ళు. అప్పుడు చాలా మరి టీచర్లు తక్కువే వాళ్ళు, ఊళ్ళలో స్కూల్ ఉండేటువంటి కాదనమాట. అయితే ఈ యొక్క సేవకుడు చాలా కష్టపడేటువంటి వాడు అంట వాళ్ళందరి కోసం. అయితే రెవరెండ్ చార్లెస్ దాని గురించి మేరీ కేవలం విన్నది, ఆయన గురించి విన్నదంట ఈమె, ఈ యొక్క మేరీ చిన్నమ్మాయి. కానీ ఆమె గ్రామంలో కొంతమంది ఆయన గుర్రం మీద వెళ్ళడం చూసినట్లు చెప్పారు. అవి ఆ యొక్క సేవకుడు ఎట్లా వెళ్తారంటే అప్పుడు కాలంలో గుర్రం మీద వెళ్తున్నట్టు ఆమె వినిందంట. తర్వాత ప్రపంచంలో ఆయన చాలా గొప్పవాడని మీరు తెలుసుకొని ఆయన ఒకసారి కలిసి పాఠశాల పెట్టినందుకు వందనాలు చెప్పే అవకాశం కలుగుతుందా అని ఎదురు చూస్తూ ఆశ్చర్యపడేటువంటి అనమాట. ఎందుకంటే ఆమెకి చాలా ఇష్టం. ఆయన సేవకుడు గుర్రం మీద వెళ్తున్నాడు, మంచి రిచ్గా అయినటువంటి వాడు, తర్వాత సంఘాన్ని నడిపిస్తున్నాడు, చర్చి నడిపిస్తున్నాడు అని చాలా సంతోషంగా ఉండేది అనమాట. ఇంకొకరు కలవాలి, ఆయనతో మాట్లాడాలి, ఆయనకు వందనాలు చెప్పాలని కోరిక ఉండేది అనమాట. తర్వాత మేరీ బడికి వెళ్ళిన రోజు తన తల్లిదండ్రులతో కలిసి చర్చికి వెళ్ళిన ఆదివారంలా అనిపించేది. ఎప్పుడు కానీ మేరీకి ఆ స్కూల్కి వెళ్తే కూడా తన తల్లిదండ్రులతో పాటు చర్చికి పోయినట్లు అనిపించేదంట. అంతగా స్కూల్ కూడా ప్రేమించేటువంటిది అనమాట. తర్వాత బడి అయితే అక్కడే పెట్టారు. అదే పిల్లలు అందులో ఉన్నారు. మేరీకి 9 సంవత్సరాలు. ఎంత? మేరీకి ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి? అయినా బడికి వెళ్ళడానికి తమ ఎక్కువ వయసు పిల్లలని తలంచలేదు. ఎందుకంటే తాను ఎదిగిన చాలా మంది పిల్లలు, పెద్దలు కూడా అసలు పాఠశాలకే పోలేదు. తన తండ్రిని కానీ చదవలేదు. కావున తన ఒక ముఖ్యమైన వ్యక్తిగా భావించుకుంది. కాబట్టి మా యొక్క తల్లిదండ్రులు కూడా చదువు లేదు, మా తండ్రికి చదువు రాదు, మా తల్లికి చదువు రాదు, వీళ్ళ అమ్మ కూడా వీళ్ళ నాన్న కూడా అప్పుడు కాలంలో మరి బంధువులకి అక్కడ ఉన్న వాళ్ళకి చాలా మందికి చదువు లేదు. అసలు అక్కడ బైబిల్ కూడా ఒకటే బైబిల్ ఉంటుంది, అది పాస్టర్ దగ్గర ఉంటుంది అనమాట. అయితే ఆయన ఎవరికి ఇవ్వడు, ఎవరు కూడా ముట్టారు, అది ఒకటే చోట ఉంటుంది, అట్లా పెడతారు అనమాట అప్పుడు కాలంలో. అయితే
మరి ఇక్కడ ఇంకా ఈమె గురించి చూసినట్లయితే మేరీ బడికి వెళ్తూ వారు తమకు చదవడం ఎలా నేర్పిస్తారా అని ఆలోచించేటువంటిది అనమాట. ఒక కాగితం మీద నల్లని గుర్తులతో తనకు తెలియనిది ఎవరో రాసినది ఏదో తనకు విషదపరచడం చాలా ఆశ్చర్యమైన విషయం. ఈ ఆలోచనతో బడికి 2 మైళ్ళ దూరం నడిచేటువంటిది. కానీ బడికి చేరుకుంటే బెట్టిని కలిసింది. బెట్టి కూడా అలాగే ఉద్యోగం. బెట్టి అనేది ఆమె తన యొక్క స్నేహితురాలు, మేరీ జోన్స్ యొక్క స్నేహితురాలు బెట్టి. వీళ్ళిద్దరు పోతా ఉంటే మార్గ మధ్యంలో బెట్టి అనే అమ్మాయి ఉంటుంది. ఇద్దరు కలుసుకుంటారు. ఇద్దరు స్నేహితులు అనమాట. కలుసుకొని ఇద్దరు కలిసి పాఠశాలకు వెళ్ళేటువంటి వాళ్ళు అనమాట. తర్వాత బడి మొదలైంది. ఉపాధ్యాయుడు జాన్ ఎల్లిస్ గారికి జాన్ ఎల్లిస్ గారు పిలిచి ఏం చేసినాడంటే పలక ఇచ్చినాడు. తర్వాత ఏం చేసినాడు? పలక ఇచ్చిన తర్వాత బలపాలిసి ఇప్పుడు ఇస్తున్నారో లేదో, మాకు అప్పుడు ఇచ్చేటువంటి వాళ్ళు చిన్నప్పుడు ఏ లేదా ఆ అంటే అమ్మ, ఏ అంటే యాపిల్ అని మాకు అట్లా రాసేటువంటి వాళ్ళు పలక బలపం ఇచ్చి. అట్లా పలక బలపం ఇచ్చి అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క ఉపాధ్యాయుడు జాన్ ఎలిన్ గారు ఆ ఇద్దరు పిల్లలకి లేదంటే మేరీ జోన్కి ఇచ్చినాడు అనమాట. ఇచ్చిన తర్వాత వారి మాటలు కూర్చారు. మేరీ మరి బెట్టి ఎంత శ్రద్ధతో చదవాలంటే కాలం ఎలా గడిచిపోయిందో వారికి తెలియలేదన్నమాట. అంత చక్కగా చదువుకున్నారు. స్కూల్కి వెళ్ళి మీ తల్లిదండ్రులు పోయి చదువుకున్నాడంటే ఎంతమంది బాగా చదువుతున్నారు? హలో, ఎంతమంది స్కూల్ ఫస్ట్ వస్తున్నారు? స్కూల్ ఫస్ట్, ఓకే. స్కూల్ లాస్ట్ వచ్చేవాళ్ళు, క్లాస్ లాస్ట్ ఉన్నారా? లాస్ట్ ర్యాంక్ వచ్చేవాళ్ళు ఉన్నారా? ఎవరైనా లేరు కదా? మిడిల్లో ఉంటున్నారా? ఓకే, ఫస్ట్ రావాలా లేదంటే సెకండ్, టాప్ 5లో ఉండాలి. మనం ఎక్కడున్నా కానీ టాప్ 5లో ఉండాలి. ఎక్కడున్నా కానీ ఏ స్కూల్లో ఉన్నా ఏ కాలేజీలో ఉన్నా టాప్ 5లో ఉండాలి. సరే, ఫస్ట్ ర్యాంక్ వస్తే తల్లిదండ్రులు సంతోషపడతారు. తర్వాత కొద్ది రోజుల తర్వాత ఎలిన్ గారు వేల్పు భాష, అదేంటంటే ఆమె ఉండేటువంటి దేశం ఇంగ్లాండ్ దేశంలో వేల్పు భాష ఉత్తరాన ఉంటుంది. అక్కడ వేల్పు భాష అనేటువంటిది ఉంటుంది. అయితే దాంట్లో తర్జుమా చేయబడింది. పిల్లలకు వాటిని ఎలా రాశారో నేర్పించారు. వారిచే వాటిని కలిసి పలికించారు. కొద్ది రోజుల్లోనే వారి బల్ల మీద ఉన్న ఆ పెద్ద పుస్తకంలో నుండి వాక్యాలను చదవగలిగినారు. అది ఒక పెద్ద బైబుల్. దానికి తోలు అట్టతో పాటు ఒక ఇత్తడి కొక్కెం కూడా ఉంది. అది చాలా విలువైన గ్రంథం. దానిని వాడిన ప్రతి వారు దాని విషయమై మిక్కిలి జాగ్రత్తగా తెలుసుకునేటువంటి వారు. అది పెద్ద బైబిల్ గ్రంథము. అది ఎట్లుందంట? తోలుతో ఉంది. ఒక కొక్కెం కూడా ఉంది అనమాట. అది ఇత్తడితో తయారు చేయబడింది. ఇప్పుడు అంతకుముందు అయితే అందరూ నల్ల బైబిల్ పట్టుకునే వాళ్ళు కదా. నల్ల తోలు ఉన్నటువంటిది పెద్ద గ్రంథం అనమాట. అది దీని అంత ఉంటుంది, పెద్ద ఉంటుంది, దీనిలో సగం ఉంటుంది. అంత పెద్ద బైబిల్ ఉండేది అనమాట అప్పటి కాలంలో. అవన్నీ పట్టుకోవడము బరువు అవుతుంది, అవి పోలేరని అందరు కావాలని దాన్ని చిన్నగా చేసినారు అనమాట. అప్పుడు అంత పెద్ద బైబిల్ ఉండేటువంటిది అనమాట. ఇప్పుడు ఇది ఉంది కదా, దీనికంటే దీని అంతా ఉంటే దీంట్లో సగం ఉంటుంది అనుకోండి, సగం అంత పెద్ద బైబిల్. అప్పుడు అట్లా పెట్టేవాళ్ళు. ఒక పేపర్ తిప్పాలంటే ఇట్లా దాన్ని జాగ్రత్తగా తిప్పాలన్నమాట, అంత పెద్ద బైబిల్. సరే, ఒక రోజున మరి ఎల్సిన్ గారు మేరీని తరగతిలో గ్రంథం చదవమన్నారు. ఎవరినన్నా ఇప్పుడు ఫస్ట్ టైం మనం స్కూల్లో వెళ్ళినప్పుడు నువ్వు లేచి నిలబడి ఇప్పుడు చదువుతారు అంటే ఎట్లుంటుంది మనకి? భయం ఉంటుంది కొంతమందికి కాళ్ళు వణుకుతాయి, కొంతమందికి చేతులు వణుకుతాయి, కొంతమందికి నోరు వణుకుతుంది, మాట్లాడలేరు. కొంతమంది పైకి కిందకి చూస్తారు, కొంతమంది భయపడి కింద పడిపోతారు కదా. అయితే ఈ అమ్మాయి ధైర్యం ఏంటంటే అంత పెద్ద స్టేజ్ మీదకి ఎక్కి ఆ బైబిల్ పట్టుకొని చదవడానికి మరి ధైర్యం చేసిందనమాట. అట్లా ఆనంద భాషలు ఎక్కువైపోయినాయి. నేను ఆ బైబిల్ ముట్టుకోబోతున్నా, పట్టుకొని పోతున్నా, చదవబోతున్నా అని సంతోషంగా స్కూల్లో ఒక బైబిల్ ఉంది, చర్చిలో ఒక బైబిల్ ఉంది అనమాట. ఆ యొక్క స్కూల్లో పట్టుకోవడానికి మరి పిలిచినాడు అనమాట. ఇప్పుడు మరి ఈ యొక్క మేరీ జోన్ వచ్చి ఇప్పుడు చదువుతుందని లోపల లేచి నిలబడింది అనమాట. అప్పుడు దాన్ని వాడిన మరి తర్వాత ఏం జరిగిందంటే ఆ రోజున తగినంత సేపు తమ దేవుని వాక్యం చదవడం మహాద్భుతం అనుకుంది. ఏమనుకుందంటే గట్టిగా పట్టుకొని పేజీలు తిరగవేసిందంట. చదివినంత సేపు తమ దేవుని వాక్యము చదవగలడము మహాద్భుతం అనుకుందంట. దాన్ని పట్టుకొని చదివితే నాకు మహాద్భుతం అనుకుందంట బైబిల్ చదవడం. ఇప్పుడు పొద్దున లేపి తల్లిదండ్రులు లేపి బైబిల్ చదవరా అంటే చదువుతున్నారా లేదా? తల్లిదండ్రులు చదవంటే చదువుతున్నారా లేదా? చూడండి, 6 సంవత్సరాలు కష్టపడింది. ఎంత కష్టపడిందో మీరు చూస్తారు తర్వాత ఎట్లా కష్టపడిందని చెప్తా. అమ్మాయి 6 సంవత్సరాలు బైబిల్ కోసం. మనకి బైబిల్ చేతిలో ఉండి తల్లిదండ్రులు లేపి కూర్చోబెట్టి బైబిల్ ముందు పెట్టి చదువురాని నెత్తి మీద కొట్టినా ఇద్దరన్నా పోతారు, చదువు నాకు ఇష్టం లేదంటారు, కళ్ళు మూసుకుంటారు, యాక్షన్ చేస్తారు. లాస్ట్కి యాక్షన్ చేసి చదవరు. అయితే ఈ అమ్మాయి చూడు ఎంత సంతోషపడిందంటే మరి తాను చదివిన తర్వాత మేరీ ఆ బైబిల్ గురించి
ఆలోచించడం మొదలుపెట్టి వేలుపు మత్తలో కొన్ని బైబిల్ మాత్రమే ఉండడం చాలా విచారకరం అనుకుంది. అయ్యో ఇది ఒకటే బైబిల్ ఉంది, చాలా ఉంటే బాగుండు కదా అని బాధపడింది అనమాట. తనకంటే ఒక బైబిల్ దొరకకపోవచ్చు అని కూడా అనుకుంది. పాఠాలు పూర్తయ్యాక కూడా ఒక బైబిల్ తన సొంతంగా ఉండాలని ఆమెలో కోరిక ఉండేది. ఆమె ఇంటికి తిరిగి వస్తూ తమ చదివిన మాటలు నెమరు వేసుకునేటువంటిది అనమాట. బైబిల్ వాక్యం ఎంతమంది వాక్యం చెప్తే గుర్తుపెట్టుకొని ఇంటి దగ్గర పోయి నెమరు వేసుకుంటారు. బైబిల్ వాక్యము మరి కంఠస్థ వాక్యాలు గుర్తుపెట్టుకుంటున్నారా? కంఠస్థ వాక్యాలు 100 చెప్తారా? ఎవరైనా 100 చెప్తే వాళ్ళకి 200 రూపాయలు ఇస్తారు. ఎవరైనా చెప్తారా? టక 100 చెప్పాలి. ఒక అమ్మాయి ఉంది తెలుసా, కీర్తన గ్రంథం ఎన్ని అధ్యాయాలు? కీర్తన గ్రంథంలో 150 అధ్యాయాల్లో ఉన్న వచనాలని చెప్తుంది ఒక అమ్మాయి, 8th క్లాస్ అప్పుడు. 150 అధ్యాయాలు, దాంట్లో ఒక్కొక్క దాంట్లో 30, 40, 119వ అధ్యాయంలో ఎన్ని వచనాలు ఉన్నాయి? 176 వచనాలు టక బైబిల్ చూడకుండా చెప్తారు. మనం ఒక 100 అన్నా చెప్పాలి కదా, అందుకే 100 ఎవరైనా చెప్తే అలా 200 ఉంటుంది. ఎవరన్నా రెడీ అట్లా తర్వాత ఎప్పుడన్నా వచ్చినప్పుడు అడతాం మళ్ళా. ఓకే, అయితే ఈ అమ్మాయి ఎట్లాంటిదంటే బైబిల్ మరి తన ఇంటికి వచ్చిన పిమ్మట అస్తమానం ఏదో ఆలోచిస్తుండేది ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు అమ్మాయికి అంతా మైండ్లో బైబిల్ కొనాలా, ఎట్లా కొనాలా. ఇప్పుడు కాలంలో కాదు, ఇప్పుడు కాలం నువ్వు వద్దన్న మీ తల్లిదండ్రులు కొనిస్తారు. నువ్వు వద్దన్నా చదువుని నీ ముందు పెడతారు, నువ్వు వద్దన్నా చర్చ తీసుకుపోతారు. అప్పుడు కాలంలో అట్లా లేవు. ఎవరైతే కష్టపడతారో వాళ్ళని దేవుడు ఆశీర్వదిస్తాడు. తన ఇంటికి వచ్చిన పిమ్మట అస్తమానం ఏదో ఆలోచిస్తూ మౌనంగా ఉండిపోయేది. ఆమెకు ఏమైందా అని మేరీ తల్లిదండ్రులు ఆశ్చర్యపడేటువంటి వారు. చివరికి ఆమె తండ్రి, బిడ్డ నువ్వు ఎందుకు బాధపడుతున్నావు? నువ్వు చాలా మౌనంగా ఉన్నావు, ఈ రోజు బడిలో ఏమైంది అని తన యొక్క తల్లిదండ్రులు అడిగినారు. అప్పుడు మేరీ చిరునవ్వు నవ్వింది. ఏమనింది? అక్కడ అవాంఛనీయమైనది ఏమీ జరగలేదు. ఎల్లిస్ గారు తరగతిలో నన్ను బైబిల్ చదవమన్నారు. ఎప్పుడన్నా మీరు చెప్పినారా? ఈ స్కూల్లో బైబిల్ స్కూల్లో నన్ను లేపి చదివించంటే నేను చదివినానని సంతోషంగా చెప్పినారా? అయితే అది చెప్తుందనమాట. నేను చదవగానే ఆయన బాగా చదివానని మెచ్చుకున్నాడు. ఎప్పుడన్నా టీచర్లు మెచ్చుకున్నారా మిమ్మల్ని? బాబు హలో, మీకు మెచ్చుకున్నారా టీచర్లు? క్లాస్ కొట్టినారా బాగా చదివినావని? అయితే చాలా అక్కడ క్లాప్స్ కొట్టినారు. అమ్మాయిని చాలా మెచ్చుకున్నారంట. అక్కడ ఉన్నటువంటి సేవకుడు, మాస్టర్ రెవరెంట్ గారు, అక్కడ ఉన్నటువంటి పెద్దలు, అక్కడ ఉన్నటువంటి స్నేహితులు. తర్వాత కానీ అది నన్ను నిరుత్సాహంగా పరిచింది. ఎందుకంటే మనకు బైబిల్ లేదు. నాకు సొంత బైబిల్ కావాలనే కోరిక కంటే నేను ఎన్నడూ దేన్ని కోరుకోలేదు. సొంత బైబిల్ కావాలనేటువంటిదే ఆమె యొక్క ఉద్దేశం అన్నమాట. ఆమెకు కానీ తప్పే వేరేది లేదు. తర్వాత ఏం చెప్తుందంటే, జేకబ్ తనను మరి జేకబ్ అంటే ఆయన పని చేసేటువంటి వాడు. ఆయన ఏం పని చేసేటువంటి వాళ్ళ తండ్రి చెప్పినాను, హనీ. వెరీ గుడ్. హనీ వాళ్ళ డాడీ అమ్మేవాడు, వాళ్ళ మమ్మీ ఏమో ఎగ్స్ అమ్మేది. ఇంకా వాళ్ళ డాడీకి ఏం పని చేసేవాడు? నేస్త పని చేసేటువంటి, బట్టలు కుట్టేటువంటి పని అట్లాంటివి చేసేవాడు అనమాట. మగ్గం వేసేటువంటి వాడు. మన ఇంట్లోనే కనుక ఒక బైబిల్ ఉంటే మనందరికీ ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. కానీ అది చాలా ఖరీదైనది, ధనవంతుల ఇంట్లో మాత్రమే ఉంటుంది అంటూ జేకబ్ ఆగిపోయాడు. తండ్రి చెప్పినాడు, అమ్మ అది చాలా విలువైనటువంటిది, చాలా ఖరీదైనటువంటిది, మనం ధనవంతుల ఇంట్లో మాత్రమే చూస్తాము, మనం కొనలేమమ్మా అని తండ్రి చెప్పినాడు అనమాట. అది నిజమే, కానీ నేను డబ్బు ఆదా చేయలేనా అంటే అమ్మాయికి ఏమొచ్చిందంటే, అది నిజమే కానీ నేను ఎట్లనా కానీ కష్టపడి సంపాదించి డబ్బులు ఆదా చేసి కొంటానటువంటి నమ్మకం ఉందన్నమాట. అది కొన్ని సంవత్సరాలు పట్టినా నేను కష్టపడి డబ్బు సంపాదిస్తాను, కానీ నా జీవితకాలం అంతా పట్టినా పర్లేదు, నేను కష్టపడి నా జీవితకాలం అంతట్లో దాన్ని ఒక్కసారి నాకు కొనుక్కోవడానికి నేను ప్రయత్నం చేస్తానని చెప్పింది అనమాట తండ్రితో. తన తల్లి ఒల్లి మరి అప్పుడే తోటలో నుండి వచ్చింది. మేరీ ఎంత ఆత్రంగా ఉందో అది విన్నది. నీవు చేయగలవమ్మా, ఎంతకాలం పట్టినా అది చేయగలిగిన పని. మీ నాన్న వద్ద నా వద్ద డబ్బులు ఇవ్వనే మాట నిజము, అయినా మేమిద్దరం నీకు ఎంతో సహాయం చేస్తాము. ముందుగా నీకు 2 కోడి పెట్టెలను ఇస్తాను అంటూ చెప్పింది. తన తల్లి ఏమని చెప్పింది? ఏం చెప్పింది? ఏమి ఇస్తా అని చెప్పింది? కోడి పెట్టెలు అని తెలుసా? ఒక్కొక్కరు మీరు ఆడకు చికెన్ సెంటర్లో చూస్తుంటారు కదా, అవి కాదు, ఉండకాడ ఉంటాయి, పెంచుతూ ఉంటారు. అప్పుడు కాలంలో ఇళ్ళలో పెంచేవాళ్ళు గంప మూసి దాన్ని పెట్టి ఒక్కొక్కరు రాత్రిలో ఉంటారు. అయితే ఆమె 2 కోడి పెట్టెలు ఇస్తాను కదా. ఆ 2 కోడి పెట్టెలు ఇస్తే ఏం చేస్తుంది? అవి కోడిగుడ్లు పెడతాయి. కోడిగుడ్లు పెడితే ఏం చేస్తుంది? ఆ అమ్మాయి పోయి అమ్ముకొచ్చుకుంటుంది అనమాట. అట్లనే వాళ్ళ డాడీ మరి మగ్గం వేసేటువంటి వాడు, మంచి బట్టలు తయారు చేసేటువంటి వాడు, ఆ బట్టలు అమ్మేది అనమాట.
ఇంకా ఆ యొక్క తండ్రి మరి తేనె తీసుకొచ్చేవాడు, ఆ తేనె కూడా అమ్ముకొచ్చేది అనమాట. ఇట్లా కష్టపడేటది అనమాట. మళ్ళీ మేరీ కల్పించుకొని, అమ్మ నేను డబ్బు ఆదా చేయలేని నమ్మకం నాకుంది, 2 కోడి పెట్టెలు నీకు గుడ్లు అమ్మగలను అంటూ పరుగున పోయి తన తల్లిని కౌగలించుకుంది. తల్లి దగ్గర పోయి వాటేసుకుంది. ఎందుకు? నువ్వు నాకు సహాయం చేస్తున్నావమ్మా, నువ్వు నాకు కోడి పెట్టెలు ఇస్తున్నావమ్మా, కోడిగుడ్లు అమ్ముకుంటామ్మా, నేను కష్టపడి సంపాదిస్తామ్మా అని తన తండ్రిని కౌగలించుకుంది. ఇప్పుడైతే తండ్రిని సంపాదించి పెట్టినా కానీ మనము బైబిల్ చదవము, బడికి పోము, ఇంకా గుడికి పోము, ఇట్లా చేస్తాం. అయితే అమ్మాయి వెంటనే వాళ్ళమ్మ సహాయం చేస్తా అనగానే ఇద్దరు వెళ్ళి కౌగలించుకుంది అనమాట. ఆ దృశ్యం చూసి వాళ్ళ తండ్రి పేరు జేకబ్ కళ్ళు లవిటపడ్డాడు. అమ్మ ఇద్దరి మధ్య ఎంత ప్రేమ ఉంది అని కళ్ళు ఇట్లా గుడ్లేసి చూసినాడు అనమాట. మరి నా తేనెపెట్టల విషయం ఏంటి? నేను కూడా నా తేనెపెట్టలు ఇస్తాను, నేను కూడా నా బట్టలన్నీ ఇంకా ఎక్కువ కష్టపడి నీకు ఇస్తానమ్మా, నువ్వు వెళ్ళి బాగా పని చేయమ్మా అని చెప్పినాడు అనమాట. సరే మేరీ ఉత్సాహంగా గంతులు వేసింది అనమాట. సంతోషం అనిపిస్తుంది కదా, తల్లిదండ్రులు మనం ఏదన్నా అడిగితే వాళ్ళు ఇస్తుంటే ఎంత సంతోషం ఉంటుంది, చాలా సంతోషం ఉంటుంది. అయితే గంతులు వేసింది వాళ్ళ తల్లిదండ్రులు ఒప్పుకునేసరికి. మరి అమ్మకానికి తేనె గుడ్లు అప్పుడే నేనే ధనవంతురాలన్నట్లు భావించుకున్నాను అని చెప్పింది మేరీ. ఇంకా నాకు తల్లిదండ్రులు సాయం చేస్తే ఇంకా చాలు, నేను కష్టపడతా, నేను ఎట్టనే బైబిల్ కొంటా అనేటువంటి తలపులేకి వచ్చేసి గంతులు వేసింది అనమాట. తర్వాత ఒక ఎరుపు బైబిల్ అని దాని గురించి చూస్తాం. మరి ఎల్లిన్ గారు కొద్ది వారాల పాటు బైబిల్ నేర్పించాక పెద్దవారికి పిల్లలకు ఆదివారపు పాఠశాల సండే స్కూల్ స్థాపించాలని నిర్ణయించాడు. ఇంకా ఆ యొక్క స్కూల్ అయిపోయిన తర్వాత ఒక సండే స్కూల్ స్థాపిద్దాము అని ఎల్లిన్ గారు ఆ స్కూల్ పెద్ద ఆయన మరి డిసైడ్ చేసినాడు. అక్కడ వారికి బైబిల్ నేర్పించాలని ఉద్దేశించినాడు. కుటుంబాలుగా కలిసి వెళ్లారు. తన తల్లిదండ్రులతో తనతో రావడం మేరీకి ఆనందకరంగా ఫీల్ అయింది. తనకు బైబిల్ చదవమంటే బాగుంటుంది అనుకుంది మనసులో. తాను ఎంతో బాగా చదవగలనని వారు వింటారని ఆమెకి ఆశ. నేను బైబిల్ చక్కగా చదువుతుంటే అందరు వినాలి, అందరు సంతోషపడాలనేటువంటిది ఆమె కోరిక. ఇప్పుడు మనం కొన్నిసార్లు బైబిల్ చదవంటే తడబడుకుంటూ చదువుతుంటారు. కొంతమంది ఇంగ్లీష్ బైబిల్ చదువుతారు, కొంతమంది తెలుగు బైబిల్ చదువుతారు, కొంతమంది రెండు సరిగా చదివిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఇంగ్లీష్లో చక్కగా చదవలేరు, తెలుగులో చక్కగా చదవలేరు. ఇంగ్లీష్ మీడియం చదువుతారు, తెలుగు చదవలేరు, తెలుగు మీడియం చదువుతారు, ఇంగ్లీష్ చదవలేరు కదా. అయితే ఈ అమ్మాయికి చక్కగా ఆమె యొక్క లాంగ్వేజ్ ఏదైతే ఉందో దాంట్లో చక్కగా చదివి మనం కానీ తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ నీట్గా చక్కగా చదివేటట్టు అలవాటు నేర్చుకోవాలి. ఎవరైనా చదువు అంటే తెలుగులో పక్కన చదవాలి బైబిల్. కొంతమంది సేవకులు వచ్చినప్పుడు కొంతమంది సడన్గా ఇంగ్లీష్ ఎవరికైనా జేమ్స్ కింగ్స్ వర్షన్ ఉంటే చదవండి అంటారు. అప్పుడు మనం రెడీగా ఉండాలి. అంటే ఈ అమ్మాయికి బైబిల్ వాక్యం చదవాలంటే చాలా ఇష్టం అనమాట. అందరూ నేను చదువుతుంటే చక్కగా వినాలని, నేను చదువుతుంటే అందరు క్లాస్ పెట్టాలని, నేను చదువుతుంటే ఎంత చక్కగా కొట్టినావు, ఎంత చక్కగా చదివినావు అని మెచ్చుకోవాలనేటువంటి ఈ అమ్మాయి కోరిక అనమాట. మొదటి ఆదివారం రోజున ఎల్లిస్ గారి పాఠశాల పిల్లలు ఎంతో బాగా నేర్చుకున్నారో తల్లిదండ్రులకు చెప్పారు. ఆ ఆదివారం పాఠశాలలో వారిలో కొందరి చేత బైబిల్ చదివిస్తారని అన్నారు. తనను చదవమంటారేమో అని ఆలోచనలో గుండె వేగంగా కొట్టుకుంది. తన నాలిక అంగిని కతుక్కపోయింది. తనను అడిగితే ఏం చేయాలా అని మేరీ ఆలోచిస్తున్నగా ఎల్లిస్ గారు ఇలా అన్నారు. మేరీ అతి త్వరలో బహుగా చక్కగా చదవడం నేర్చుకుంది. కావున ముందుగా ఆమెను చదవమంటారు. మీరందరికంటే బాగా చదివితే ఎవరంటే మరి మేరీ కాబట్టి మేరీనే చదవమంటా అని చెప్పింది అన్నమాట. ఇప్పుడు ఏమొచ్చిందంటే మేరీకి ఆ యొక్క రెవరెండ్ మాస్టర్ గారు ఏం చెప్తున్నారంటే ఈ మేరీ ఇప్పుడు చదవబోతుంది అనగానే మళ్ళా ఆమెకి గడగడ వణికిపోతుంది, నాలుక అడ్డుకొని పోతుంది, టెన్షన్ పడుతుంది, లేచి ఇప్పుడు నేను వెళ్ళి ఆయన చెప్పినాడు కనుక నేను వెళ్ళి చదువుతా అనుకుంది అనమాట. అందరు మేరీ కూర్చో వైపు ఇట్లా అందరు చూసినారు కూర్చున్న వైపు. ఆమె అలాగే నిలబడింది. ఆ పెద్ద గ్రంథం ఉన్న చోటికి వెళ్ళి దానిని తెరిచి ఆమె కొద్దిసేపు ఇలా వేచి ఉండడం వారంతా గమనించారనమాట. కీర్తనలు ఎక్కడ ఉంటాయా అని జ్ఞాపకం చేసుకొని ఆమె గట్టిగా ఊపిరి పీల్చుకున్నంత వారంతా విన్నారు. అంటే కీర్తనలు చదవమని అనమాట. ఆయన చెప్పినాడు, ఇప్పుడు కీర్తనలు 105వ అధ్యాయము ఈ మేరీ జోన్స్ చదవబోతుంది అని చెప్పినాడు అనమాట. అప్పుడు ఆమె వెళ్ళి చదివిందనమాట. ఎంత చక్కగా చదివిందంటే, యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, జనములలో ఆయన కార్యములను తెలియజేయుడి, ఆయనను గూర్చి పాడుడి, ఆయనను గూర్చి కీర్తించుడి, ఆయన ఆశ్చర్య కార్యములన్నిటిని గూర్చి సంభాషణ చేయడని చాలా చక్కగా నీట్గా చదివింది. అందరూ విన్నారనమాట. చాలా స్వీట్ వాయిస్.
స్వీట్ వాయిస్ ఉండాలి మనకు అందరికీ. అంతా గద్గద స్వరంతో మనం చేయకూడదు, పాటలు కూడా పాడకూడదు. అన్ని దేవుడిని అడిగితే స్వీట్ వాయిస్ ఇస్తాడు అందరికీ. పాటలు పాడడానికైనా, వాక్యం చదవడానికైనా, ప్రేయర్ చేయడానికైనా మంచి వాయిస్ ఇస్తాడు. అది మరి పక్షివంకులు నత్తివాడు అయినప్పటికీ ఆయన ఎంత బాగా వాక్యం చెప్తాడంటే, ఆయన వాక్యం వింటుంటే అట్లా పరలోకాన్ని తీసుకుపోయినట్టుంటుంది వాక్యం. ఆయన ఇంగ్లీష్లో చెప్తుంటే అట్లా ఒకసారి ఇట్లా అంత లైవ్లో ఉన్నట్లు మనకి పరిశుద్ధాత్మ పని చేసినట్లు అనిపిస్తుంది. అంత చక్కగా వాక్యం చెప్తారు. నత్తివాడు అయినప్పటికీ అనేక గంటలు ప్రార్థన చేసి ఆయన వాయిస్ నత్తివాడు అయినప్పటికీ వాయిస్ పగిలి స్వీట్ వాయిస్ అయింది. ఆయన లెట్స్ ప్రే అంటే అంత వాయిస్ ఉండేది అనమాట. ఆయన ఒకసారి ఇట్లా ట్రైన్లో పోయి చెన్నైలో దిగితే ఒక 500 మంది వచ్చినారంట. 500 మంది వచ్చి అందరు భక్తులు ఎట్లున్నా చూద్దాం అనుకున్నారంట. చూద్దాం అనుకుంటే ఈయన అక్కడ పోతులు అందరూ ప్రైజ్ లాడ్ చెప్పాడు. లెట్స్ ప్రే అంటాడు. ఆ లోపల మొత్తము ఆ రైల్వే స్టేషన్ అంతా మోకరించినారంట. చూసినారా ఎంత అద్భుతం. అదే అక్కడ ఉన్న ఒక ఆమె ముస్లిం ఆయన చూడలేని దగ్గరికి వెళ్ళి లాస్ట్లో నిలబడిందంట. ట్రైన్ పోతుంటే చేతులు ఊపుతున్నాడంట. ఊపేటప్పుడు ఆమె లాస్ట్లో నిలబడి ఆయన చూసిందంట. ఆయన యొక్క నీడ ఆమె మీద పడితే ఆమెకి రోగమంతా స్వస్థపరచబడిందంట. ఎంత విశ్వాసం. కాబట్టి ఆయన నత్తివాడినప్పటికీ ఆయన వాయిస్ చాలా స్వీట్గా, ఆయన మాట అంత స్వీట్గా ఉండేటువంటిది. ఆయన యొక్క మాటలో అంతా అవరు దేవుడు ఇచ్చాడు. కాబట్టి మనం ప్రార్థన చేస్తే మనకు ఒక మంచి వాయిస్ దేవుడు ఇస్తాడు. మేరీ అలా చదివి కూర్చోగానే మెచ్చుకున్న సందడి వినిపించి అందరు క్లాప్స్ కొట్టాయి అనమాట. ఆమె తన తల్లిదండ్రుల ముఖాలను చూడడానికి సిగ్గుపడింది. ఎందుకంటే తల్లిదండ్రులు దగ్గర కొంతమంది బాగా ఎక్కువ పిల్లలకి సంతోషం అనిపించిందో తల్లిదండ్రులని దగ్గర సిగ్గుపడతారు. అంటే వాళ్ళకి సిగ్గుతో ఉన్నటువంటి మరి మనసుతో ఉంటారు అన్నమాట తల్లిదండ్రుల దగ్గర. కానీ వారు సంతోషపడినట్లు ఆమెకి తెలుసు. కానీ అమ్మాయికి తెలుసు అనమాట, మా తల్లిదండ్రులు చాలా సంతోషంలో ఉన్నారని. ఆ రోజు సండే స్కూల్ అయ్యాక చాలా మంది పెద్దలు వచ్చి బాగా చదివినందుకు మేరీని అభినందించారు. వారిలో తమ స్నేహితురాలైన రైతు భార్య ఇవాన్స్ అమ్మ కూడా ఉంది అనమాట. సరే, మేరీ ఎంత బాగా చదివామా, వినడానికి ఎంతో బాగుంది. మా ఇంట్లో ఒక బైబిల్ ఉండడం మేము ఎంతో అదృష్టవంతులు అనుకుంటున్నాము. నీ వీలు చూసుకొని ఒక రోజు ఇంటికి వస్తే నీకు చదువుకోవచ్చు అని చెప్పింది వాళ్ళ అమ్మ, తన యొక్క స్నేహితురాల యొక్క తల్లి. మేరీ తన చెవులను తానే నమ్మలేకపోయింది. ఇవన్నీ చెప్తుంటే పొగుడుతుంటే తన యొక్క చెవులను ఆమెను నమ్ముకోలేకపోయింది. అంతగా ఆశ్చర్యం లేకపోయింది. మరి ఇవాన్స్ అమ్మ, ఇది ఎంతో అద్భుతమైన విషయము. నా సొంతానికి ఒక బైబిల్ కావాలని ఎంతో కాలంగా కోరుకుంటున్నాను. అది ఎన్ని సంవత్సరాల పట్ల ఒక బైబిల్ కావాలని ఎంతో కాలంగా కోరుకుంటున్నాను. అది ఎన్ని సంవత్సరాల పట్ల ఒక బైబిల్ కొనడానికి కష్టించి పనిచేసి డబ్బు సంపాదించి ఇప్పుడు నాకు బైబిల్ చదవడానికి ఎంతైనా కష్టపడతానని చెప్పుకుంటూ వచ్చింది. మంచిదే అమ్మ, నీవు నన్ను అమ్మతో మరి మాట్లాడి రావడానికి నీకు వీలయ్యే సమయం అంటే ఏం చెప్పిందంటే, సరే అమ్మా మీ అమ్మతో మాట్లాడి మళ్ళీ నా దగ్గరికి రా, నువ్వు ఎట్లా కష్టపడుతావు నాకు చెప్పు అని ఆమె ధైర్యం చెప్పింది అనమాట. ఇంటికి వచ్చేటప్పుడు ఆ మంచి వార్త తన తల్లిదండ్రులకు చెప్పింది మేరీ జోన్స్. బైబిల్ బాగా చదివినందుకు వాళ్ళెంతో తల్లిదండ్రులు మేము నిన్ను గురించి గర్వపడుతున్నామా అని చెప్పినారు. మరి ఎప్పుడైనా మీ తల్లిదండ్రులు నిన్ను గురించి నిన్ను కన్నందుకు, నువ్వు చదువుకున్నందుకు మేము గర్వపడుతున్నామని ఎవరైనా చెప్పినారా? మీ తల్లిదండ్రులు చెప్పినారా? ఎవరైనా తిట్టినారా? ఇట్లా తిట్టుకోకుండా ఉంటే దాని ఇప్పుడు కాలంలో బాగుపడతాం. అర్థమైందా? కాబట్టి మరి మేరీ జోన్స్ లాగా మనం కష్టపడి చదివేటువంటి వాళ్ళుగా ఉండాలి, కష్టపడి పనిచేసేటువంటి వాళ్ళుగా ఉండాలి. అయితే మరి తర్వాత ఒక రోజు ఏం జరిగిందంటే శనివారం రోజే సిద్ధపడింది అనమాట. శనివారం రోజే ఎందుకు సిద్ధపడింది? ఆదివారం కొరకే. చాలా మంది రేపు ఆదివారం ఉందంటే సండే స్కూల్కి పోవాలని ముందు రోజే మనము ప్రార్థన చేసుకోవాలి. ముందు రోజే మనము కంఠస్థ వాక్యం నేర్చుకోవాలి. బాబు చిన్న అయిపోతుంది. మంచి కథ ఇది. చాలా చాలా విషయాలు ఉన్నాయి దీంట్లో. మీరు చాలా తెలుసుకుంటారు, ఫ్యూచర్లో తెలుసుకుంటారు. ఈ వాక్యం అప్పుడు విన్నా నేను కష్టపడలేకపోయినా బాధపడతారు. ఓకే, దీంట్లో ఇప్పుడు కాలం లాగా లేదు. ఈ అమ్మాయి ఎంత కష్టపడిందో మీకు అర్థమవుతుంది. ఆదివారం బడికి వెళ్ళేటప్పుడు అది చాలా బాగా అనిపించింది అనమాట. బడికి వెళ్ళేటప్పుడు అయితే శనివారం ఉదయమే చక్కచక్క అన్ని పనులు చెక్క చేసుకొని, బట్టలు సర్దుకొని, కావాల్సిన ఆహార పదార్థాలు సిద్ధపరచుకొని చర్చికి సకాలంలో చేరేటువంటిది అనమాట. కరెక్ట్ టైంకి వెళ్ళేటువంటిది. ఎంతమంది కరెక్ట్ టైంకి వస్తారు చర్చికి? చేతులు ఎత్తుతారా? పాటలు పాడకుండా ఎవరు ఎంతమంది వస్తారు? పాటలు స్టార్ట్ కాకుండా ఆరంభ ప్రార్థన. వెరీ గుడ్, ప్రైజ్లో మైకులు పెడతారా మీరు? వాళ్ళని చూస్తారు కదా, మీరు రెస్పాన్సిబిలిటీ పిల్లలు. వెరీ గుడ్, మంచిది. కాబట్టి మనం చర్చికి ఎప్పుడు వెళ్ళాలంటే సేవకుడు ఇంకా ఆరంభ ప్రార్థన స్టార్ట్ కాకముందుకే వెళ్ళాలి. అట్లా వెళ్ళాలంటే మనము తెల్లడుదామన 5 గంటలకి 4 గంటలకి లేయాలి.
సరే ఇప్పుడు కాలంలో రాత్రి ఎక్కువసేపు మేల్కుంటారు కాబట్టి తెల్లదామా 6 గంటల కన్నా కనీసం లేయాలి. లేచి 7 కల్లా రెడీ అయ్యి చర్చికి వచ్చి ఇక్కడ పనులు చేసి ఇక్కడ మైక్ పెట్టడమా, సాపలేయడమా, ఊడ్చడమా, తూడ్చడమా పని చేసి వెళితే అది చాలా ఆశీర్వాదం. ఎంత ఆశీర్వాదమో తెలుసా? నా యొక్క జీవితంలో ఒకటి చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. నేను మా ఊర్లో 25 years ఉన్నా, మా ఊర్లో చదువుకుంటా అక్కడ. అయితే ఈ 25 yearsలో నేను రక్షింపబడిన తర్వాత, అంటే 8th classలో రక్షింపబడ్డాను. దాదాపుగా 15 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 15 సంవత్సరాలు. అమ్మా 15 సంవత్సరాలు నేను మా ఇంట్లో పడుకోలేదు. 15 సంవత్సరాలు నేను మందిరంలోనే పడుతున్నాను. ఒక్కసారి ఫీవర్ వచ్చింది. ఆ రోజు బలవంతంగా మా డాడీ పడుకో అంటే ఆ పడుకున్న midnight వరకు మళ్ళీ లేచి చర్చికి వెళ్తాను. ఆ చర్చిలో పోతాను, పడుకుంటాను. పొద్దు నుంచి సాయంత్రం వరకు పాటలు పాడుకుంటా, మధ్యలో ప్రార్థన చేసుకుంటా. ఎవరన్నా వస్తే వాళ్ళతోటి మాట్లాడతా, ఎవరన్నా వస్తే నా సాక్ష్యం చెప్తా. అట్లా మా ఇంట్లోనే పడుకోలేదు. నిజంగా చెప్తున్నా, 15 సంవత్సరాలు మా ఇంట్లో పడుకోలేదు, నేను చర్చిలోనే పడుకున్నా. అందుకే దేవుడు నన్ను ఆశీర్వదించినాడు. ఎట్లాంటి ఆశీర్వాదం అంటే, మా ఊళ్ళో స్కూల్ లేదు. నేను అప్పుడు చదువుకునేటప్పుడు స్కూల్ లేదు. ఆ తర్వాత స్కూల్ ఉన్నా కానీ పనికి పంపించేటువంటి వాళ్ళు, పని చేసుకుంటూ బతికినానమాట. తర్వాత నాకు మళ్ళీ ఇంజనీరింగ్లో చేరిన, అది అర్థం కాకుండా అయినా దేవుడు సాయం చేసినాడు. దేవుని మీద ఆధారపడ్డా. ఎట్లాంటి తీర్మానం అంటే అట్లాంటి తీర్మానం. ఫస్ట్ బైబిల్ కొనకుందుకే అన్ని అధ్యాయాలు నేర్చుకున్నాం. బైబిల్ వచ్చిన తర్వాత అన్ని అధ్యాయాలు పేజీ నెంబర్లు నేర్చుకున్నాం. తర్వాత బైబిల్ చదవడం టగటగటగటగా రోజు 5 అధ్యాయాలు చదవడం నేర్చుకున్నాను చిన్నప్పుడే. అట్లా చేసుకుంటూ వచ్చినాను. అది మరి ఎప్పుడైనా దేవుని చిత్తం అయితే నా యొక్క సాక్ష్యం చెప్తాను. అయితే ఈ అమ్మాయికి ఎంత చక్కగా ఉందంటే, మరి ఎంత చక్కగా దేవునికి కృతజ్ఞతలు చెల్లించిందంటే, అక్కడ పోయిన తర్వాత మళ్ళా యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడి, ఆయన నామమును ప్రకటన చేయడి, జనములో ఆయన ఆశ్చర్యకరమును తెలియజేయడని ఆ యొక్క వాక్యం మరలా చదివించినారు. వేరే ఆనందానికి అదవులేవు. ప్రత్యేకంగా ప్రశాంతమైన వాతావరణంలో బైబిల్ చదివే అవకాశం కల్పించినందుకు దేవునికి కృతజ్ఞతలు చెల్లించి బైబిల్కి మరి ఇచ్చినందుకు ఆయనకు సేవకులు కూడా థ్యాంక్స్ చెప్పింది అనమాట. తర్వాత ఆదివారం బడిలో చెప్పే పాఠం తీసింది. ఆ వారంలో ఆకు పొందిన నేర్చుకున్న రోమిలో రాష్ట్ర పత్రిక అనే అధ్యాయంలోనిది ఇంటి వద్ద చెప్పడానికి ఒక వచనం నేర్చుకోమనింది. అది తన తల్లిదండ్రులకు గతంలో ఉన్నది కాకుండా ఉండాలని, అది తమ వారికి బోధించాలని అనుకున్నది. యోహాను సువార్త 14:21 మళ్ళా కొత్త నిబంధనలో చదివించినాడు అనమాట ఆ యొక్క సేవకుడు. ఆమె తన ఇంటికి వెళ్ళి సమయం అయింది. మెల్లగా బైబిల్ మీద మళ్ళీ బట్టలు కప్పి కూర్చుని మేజా బల్ల దగ్గర తీసుకొచ్చి, ఆమె వచ్చినప్పుడు వస్తువులు చాలా ఉన్నాయో అన్ని అలాగే సర్ది తర్వాత ఇవాన్ సమ్మగారి వద్దకు వెళ్ళి వందనాలు చెప్పింది. అంటే అక్కడ బైబిల్ చక్కగా తీసుకొని కదా మూసేసి దాని మీద కవర్ వేసేసి, ఇప్పుడు మనము పియానో వాయిస్తున్నారు అనుకో, వాళ్ళంతా పోయిన తర్వాత దాన్ని తీసేసి మంచిగా బట్ట కప్పి కవర్ వేస్తారు కదా, అట్లా బైబిల్ని చాలా జాగ్రత్తగా పట్టుకొని దాన్ని అలా మళ్ళా ఉంచేసి నీట్గా సెట్ చేసింది. అయితే మేరీ అసలు ఎట్లా కష్టపడింది, తర్వాత మేరీ ఎట్లా కష్టపడిందని చూద్దాం. మరి ఈ మేరీ ఎట్లా కష్టపడిందంటే, వాళ్ళ మమ్మీ దగ్గర చేసే పని కాకుండా, వాళ్ళ డాడీ చేసే పని కాకుండా, ఇంకా కొంతమంది ఫార్మర్ దగ్గరికి వెళ్ళి ఆడ కూడా నేను పని చేస్తాను ఒప్పుకుంది. ఎందుకంటే ఆ డబ్బులు చాలా కావాలి. అంటే ఇప్పుడు మన దృష్టిలో ఎట్లా అయిపోవాలంటే, మనకి కనీసం అంటే 1 లక్ష రూపాయలు సంపాదించాలంటే మీకు ఎట్లుంటుంది పరిస్థితి? 1 లక్ష రూపాయలు మీ అంతలకు మీరు సంపాదించాలి. ఏ ఉద్యోగం చేస్తారో చెయ్యలేదు, కష్టపడదు. అయితే ఆమెకి అంతకంటే ఎక్కువ అని చెప్పుకోవచ్చు. ఆమె 6 సంవత్సరాలు కష్టపడిందంటే తల్లిదండ్రులు, బంధువులు, చర్చి వాళ్ళు అందరు సహాయం చేస్తే అప్పుడు అది 1 కోటి రూపాయలతో సమానం అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు కాలంతో అయితే అప్పుడు కాలంతో 1 కోటి రూపాయలు అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు తల్లిదండ్రుల ఇన్కము, నువ్వు కష్టపడిన ఇన్కము, చర్చలు ఇచ్చినటువంటి ఇన్కము, ఇంకా బయటలో చేసిన ఇన్కము, వాళ్ళందరూ వేసుకుంటే 1 కోటి రూపాయల సంపాదిస్తామని అంత డబ్బులు విలువైనది అంతగా కష్టపడింది.
అంత అప్పుడు కాలంలో అంతగా కష్టపడింది అనమాట. మేరీ మాత్రం ఇంకా శనివారంలో మరి ఏం చేసినట్టే సాయంత్రం కూడా బైబిల్ చదవడానికి వెళ్ళేది, మరి పొలం పనులు చేసేటువంటిది, తల్లిదండ్రులకు సాయం చేసేటువంటిది, మరి తర్వాత నేర్పుతో ఉండేటువంటిది, ఓర్పుతో ఉండేటువంటిది, పెద్దలకు లోబడినటువంటిది, మరి అక్కడ స్నేహితులకు మంచిగా ఉండేటువంటిది, ఇరుగు పొరుగు వాళ్ళకి చక్కని సాక్ష్యం కలిగినటువంటిది అనమాట. ఇలా ఉంటూ ఇంకా ఆమె తండ్రి ఒక చెక్కపెట్ట చేసి తన డబ్బును అదుపులో వేసుకోమన్నాడు. ఏమని చెప్పినా అంటే, ఒక చెక్కపెట్ట చేసుకోమ్మా, నువ్వు సంపాదించేటి వల్ల ఆ డబ్బులు వేసుకో అని చెప్పినారు. వేస్తున్నారు అట్లా ఎవరైనా? అప్పుడు కాలంలో సండే స్కూల్కి వచ్చే పిల్లలు నేను చూసినాను, ఏం చేశారంటే ఒక చెక్క పెట్ట కానీ లేదంటే అదేమంటారు దాని పేరు, రబ్బర్ది గుడ్డులాగా గ్లోబ్ లాగా ఉంటుంది, దాంట్లో ఒక చిన్న రంధ్రం చేసి మీ తల్లిదండ్రులు కానీ మీ స్నేహితులు కానీ ఎవరన్నా ఇస్తే దాంట్లో వేసేవాళ్ళు. అట్లా వేస్తే అది సంవత్సరం అయినాక తీసుకొచ్చేవాళ్ళు, తీసుకొచ్చి దాన్ని కానుకలు ఇచ్చేటువంటి వాళ్ళు. దాంట్లో ఇస్తే చాలా డబ్బులు ఉండేవి, చాలా సంతోషపడేటువంటి వాళ్ళు, సంఘం డెవలప్ అయ్యేటువంటిది అనమాట. అట్లా చేసుకునేటువంటి వాళ్ళు. మీకు ఎప్పుడైనా ఒక చాక్లెట్ కొనాలనుకున్నారు, లేదంటే తినబుద్ధి కాకుంది, ఆ డబ్బులు తీసుకొని దాంట్లో వేసేస్తే అయిపోతుంది కదా. ఏమైనా ఎక్స్ట్రా వేస్ట్ చేస్తున్నారు, మీ తల్లిదండ్రులు రేపు బిర్యానీ తిందామా అని చెప్తారు, ఆ బిర్యానీ తినబుద్ధి కాకుండా అమ్మ ఈరోజు ఆ డబ్బులు దీంట్లో వేస్తే అంటే అయిపోయా, దేవుడు ఆశీర్వదిస్తాడు అట్లా. అయితే వాళ్ళ డాడీ ఏం చెప్పినట్టే, ఒక పెట్టె తయారు చేసుకోమ్మా, ఆ పెట్టెలో నువ్వు డబ్బులు వేసుకుంటుండు అని చెప్పినాడు. అప్పుడప్పుడు ఆ పెట్టె తీసి మరి కుదిపేసేది అనమాట, ఇట్లా ఎంత బరువు ఉందా తేలిక ఉందా. అప్పుడు అందులో అతి తక్కువ ఉన్నట్లు గమనించేది, అది పెట్టేమో బరువు ఎక్కువ ఉంది, దాని డబ్బులు ఏమో తక్కువ ఉన్నాయి. అరే ఇంత వెయిట్ లేదే, ఇది వెయిట్ నిండితే కానీ ఇది బైబిల్ కొనలేనే అని బాధపడేటువంటిది అనమాట. ఆమె చాలా నిరుత్సాహపడేది. తన బైబిల్ కొనే రోజు చాలా దూరంలో ఉన్నట్లు భావించేది, ఇంకా ఎంత కష్టపడాలను అనుకునేటువంటిది అనమాట. అతి కాలం ఆగడం చాలా కష్టం అనిపించేది. అయినా తన జీవితకాలం పట్టినా పర్వాలేదు అనుకుని మరీ సంతోషపడేది. ఎంతైనా పర్లేదు, నా జీవితకాలం అంతా అయినా పర్వాలేదు, నేను మాత్రం కష్టపడి బైబిల్ని కొంటా అనేటువంటి తీర్మానంలో ఉందన్నమాట. తర్వాత ఏం జరిగిందంటే, మరి ఒకసారి వెళ్తా ఉంది, ఒక నిమిషం వృధా చేయకుండా మరి పని చేసేటువంటిది, చాలా కష్టపడేది, చాలా పని చేసేటువంటిది అనమాట. ఎంత చేయాలో అంత రోజు కష్టపడేది, రాత్రి వరకు కష్టపడేది. మేరీ ఒక చిన్న తోట తయారు చేసింది. తన తండ్రి అతని తోటలో నాటగా మిగిలిన కూర మొక్కలని మేరీ తన తోటలో నాటింది. అవి పెరిగినప్పుడు వాటిని ఎవరు కొంటారా అని ఆలోచించేది. యువాన్సమ్మ దొడ్డిలో కావాల్సినవన్నీ గుడ్లు ఉన్నప్పటికీ మేరీకి సహాయం చేయాలనే ఉద్దేశంతో ఆమె వద్ద కొన్ని గుడ్లు కొనేటువంటిది. ఇంకా ఎట్లా చేసేదంటే, ఇంకా వాళ్ళ నాన్న చెప్పిన దానికంటే ఎక్కువ మొక్కలు వేసేసి, మొక్కలు ఇంకా ఎక్కువ పండించి, ఇంకా ఎక్కువ డబ్బులు ఎట్లా సంపాదించాలి, ఎట్లా బైబిల్ సంపాదించాలి, ఎట్లా కొనాలని ఆశతో మరి కాచుకొని ఉండేటువంటిది అనమాట. తన తేనె పట్టుల నుండి తీసిన తేనెతో పాటు మేరీ తీసిన తేనెను కూడా తన తండ్రికి తీసుకొని వెళ్ళేవాడు. తన తండ్రి కూడా ఇంకా ఎక్కువ తేనె తీసుకొని వచ్చేటువంటి వాడు. ఆ తేనెను ఇంకా ఈమె ఎక్కువగా అమ్మేటువంటిది అనమాట. తన తేనె పట్టల నుండి తీసిన తేనెతో పాటు మేరీ కూడా తీసుకునేటువంటిది. వేసవి వచ్చి పంటల కోతలు రావడంతో రైతులు ఎంతో మందిని పని రోజులు తీసుకునేవారు. దగ్గరలో ఉన్న పొలంలో మరి ఇంకా అక్కడ ఉన్నటువంటి రైతులు కూడా ఏం చేస్తారంటే, చాలా పనులు ఉన్నాయమ్మా, నువ్వు ఇక్కడ వచ్చి పని చేసుకో, సంపాదించుకో అని చెప్పేటువంటి వారు. ఆ విధంగా మేరీ చాలా సంతోషంతో పనులు చేసేటువంటిది, కష్టపడేటువంటిది. అయినా మేరీ కృంగిపోలేదు. ఆమె కొరకు ఖర్చు పెట్టుకునేది ఏమీ లేదు. తిరిగిన తన బట్టలు మాస్కులు వేసి, ఆమెకు బట్టలు లేకుండా పర్వాలేదు కానీ నేను బైబిల్ కొనాలా, బట్టలు లేకుండా పర్వాలేదు కానీ బైబిల్ కొనాలా అన్నటువంటి ఆలోచన ఉందన్నమాట. అటు ఎవరైనా ఉన్నారా? క్రిస్మస్ వచ్చిందంటే 1000 రూపాయలు, 2000, 3000 కావాలి, లేదంటే కొట్లాట, వాళ్ళు 5000, నాకు 2000, 3000 ఇదేనా నా డ్రెస్ అంటారు కదా. అయితే బట్టలు లేకుండా పర్వాలేదు బైబిల్ చదవాలి, బట్టలు లేకుండా పర్వాలేదు చదువుకోవాలి, బట్టలు లేకుండా పర్వాలేదు చర్చిపోవాలి, బట్టలు లేకుండా పర్వాలేదు దేవుని ఆరాధన చేయాలనేటువంటి గుణం ఉంటే మనల్ని దేవుడు ఆశీర్వదించేటువంటి వాడుగా ఉంటాడు. తర్వాత మరి ఆ డబ్బులు ప్రోగు చేసి పెట్టెలో వేసుకునేందుకు తమ చేత కలిగినంత చేసేది. ఆ తర్వాత డబ్బులను కూర్చిపెట్టుకునేది. మరి నిరుత్సాహపడేటువంటిది కాదు. శనివారం రాగానే చర్చి కోసం తయారయ్యేది. మరి ఎప్పుడెప్పుడు వెళ్ళాలా, ఎప్పుడెప్పుడు కష్టపడాలా, ఎప్పుడెప్పుడు పని చేయాలా, ఏదైనా పెండింగ్ ఉందా అని కష్టపడి చూసుకునేటువంటిది అనమాట. అలాగా మరి 6 సంవత్సరాల పాటు కష్టపడుతూ డబ్బు పెడుతూ తన పెట్టెలో వేసుకుంది. ఎన్ని సంవత్సరాలు వేసింది? 6 సంవత్సరాలు కష్టపడి ఆ పెట్టెలో వేసింది. మనం 6 సంవత్సరాలు వేస్తే ఎంత అవుతుందో, ఎంత అవుతుంది? చాలా అవుతుంది. 7,000 అంటే లెక్కలు వేస్తున్నాం, మ్యాథ్స్ బాగున్నట్టున్నాం. రోజుకి ఇంత వేసుకొని వాడు క్యాల్కులేట్ చేసుకున్నాడు, అట్లా చేసుకో బాగుంటుంది. ఏదైనా కానీ మీకు ఎవరైనా మీ తల్లిదండ్రులు కానీ బంధువులు కానీ ఎవరైనా ఇస్తే ఒక పెట్టెలో వేసుకోండి. అవి వేసుకుంటే మీకు ఎప్పుడైనా అవసరం పడుతుంది. కొత్త బైబిల్ కొనాలి, కొంతమందికి ఎప్పుడైనా పోతే మంచి బైబిల్ కొనాలని చూస్తే ఆడ పోతే 2500 చెప్తారు, మా కాడ 100 రూపాయలు ఉంటాయి. ఎడగంటే అప్పుడు ఒకవేళ నువ్వు వేసుకున్నావు అనుకో 2500 వేసుకోవచ్చు.
లేకపోతే ఎప్పుడైనా నీ బర్త్డే వచ్చింది, సేవకుని దగ్గర పేరు పెట్టించి అందరికీ చాక్లెట్లు ఇవ్వచ్చు, అట్లా డబ్బులు చేసుకోవచ్చు. లేదంటే సేవకుడు సేవ్ అని మనం ప్రార్థన చేయించుకోవచ్చు. అట్లా మనం చేసుకోవాలన్నమాట. అయితే ఆ మేరీ 6 సంవత్సరాలు పెట్టెలో వేసుకుంది. ఆ విధంగా వచ్చి ఎంతో పట్టుదలతో చేసుకొని మరి చాలా ఇంకా కష్టపడుతూ మరి సంపాదిస్తూ వచ్చిందనమాట. ఆ సంవత్సరం మేరీకి 15 సంవత్సరాలు నిండాయి. ఎన్ని సంవత్సరాలు వచ్చినాయి ఇప్పుడు? 15 సంవత్సరాలు వచ్చినాయి. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి స్టార్ట్ చేసినాం మనము? 9 సంవత్సరాల నుంచి. 9 సంవత్సరాలు అప్పుడు మేరీ గురించి స్టార్ట్ చేసినాం. ప్లస్ 6 వేస్తే ఎన్ని సంవత్సరాలు అయింది? 9 + 6 ఎంత? 15. ఇప్పుడు 15 ఇయర్స్ ఏజ్కి వచ్చింది. ఇప్పుడు 15 ఇయర్స్ చేతులు ఎంతమందికి వచ్చింది? 15 ఇయర్స్ వచ్చిన పిల్లలు. వెరీ గుడ్. 15 ఇయర్స్ అంటే 9th 10th అంతేనా? ఏ క్లాస్ నువ్వు? 10th. వెరీ గుడ్. నువ్వు 9th. ఓకే. 8 నుంచి 9th 9 నుంచి 10th వస్తున్నావు. 10th అయిపోయింది. అదే 9th నుంచి 10th, 8 నుంచి 9th. ఓకే. సో ఆ ఏజ్ వచ్చిందనమాట. ఇప్పుడు ఆ ఏజ్ వరకు ఏం చేసింది? బాగా కష్టపడింది. ఇప్పుడు ఆ ఏజ్ వరకు ఆమె కష్టపడింది. ఇప్పుడు ఈ 15 ఏళ్ళ నుంచి ఉన్న వాళ్ళని మీరైనా కష్టపడాలి. ఇప్పుడన్నా మీరు 6 సంవత్సరాల్లో ప్రయోజకులు కావాలి. 6 సంవత్సరాల్లో కరెక్ట్గా బీటెక్ అయిపోతుందా? ఇంటర్ 2 సంవత్సరాలు, బీటెక్ 4 సంవత్సరాలు. 6 సంవత్సరాలు మీరు మంచి ఉద్యోగం కొట్టవచ్చు. కష్టపడండి. సరే, ఆ సంవత్సరానికి మీరు 15 సంవత్సరాలు నిండాయి. శీతాకాలం ఇంచుమించు అయిపోయింది. అంటే శీతాకాలం అయిపోయింది. ఆ తర్వాత తమ డబ్బులు పెట్టదీసి దానిలో డబ్బులన్నీ లెక్క పెట్టడానికి భోజన బల్ల మీద కూర్చొని నాణ్యములన్నీ గలగలమంటూ ఆ బల్ల మీద పడ్డాయి. వాటన్నిటిని ఒక దగ్గర పోగు చేసింది. ఇవన్నీ ఎంత అయిందో అని ఆలోచన చేస్తూ లెక్క పెట్టింది. అంతా లెక్క పెట్టి పక్క గదిలో మగ్గం దగ్గర కూర్చొని తల్లిదండ్రులకు మీరేం పిలిచింది. ఇప్పుడు ఆ పెట్టె తీసుకొని పోయింది. ఆ పెట్టె తీసుకొని పోయి ఒక టేబుల్ మీద పోచింది. అవి గలగలగల చిల్లరన్నీ పడ్డాయి. ఇలాంటి పడ్డాక ఆమె ఎంచింది అనమాట. ఎంచిన తర్వాత ఆమెకి కన్ఫ్యూజ్ అయ్యి భయం వేసింది. ఈ డబ్బులు ఇన్నట్టున్నాయి కదా, నేను ఎట్లా లెక్కాలని మళ్ళీ వాళ్ళ తండ్రిని పిలిచిందట. డాడీ మమ్మీ రండి, ఇలా ఈ డబ్బులు ఎన్నాయో ఒకసారి కౌంట్ చేయండి అని అడిగింది అనమాట. అప్పుడు త్వరగా రండి అంటూ వచ్చింది అనమాట. నా డబ్బు లెక్క పెట్టాను, నా బైబిల్ కొనడానికి తగినంత డబ్బు ఉంది అనుకుంటానని చెప్పింది. జాకోబు మొల్లి ఆ చిన్న వంట గదిలోనికి ఒక్కసారి అక్కడి నుంచి బయటకు పరిగెత్తుకొని వచ్చినారు. నాన్న, నీవు ఒకసారి లెక్క పెడితే మంచిది, నేను తప్పు లెక్క పెట్టిండవచ్చు అని మేరీ అనింది అనమాట. అప్పుడు జాకోబు వాళ్ళ డాడీ ఏమన్నాడంటే ఒక పెట్టె తీసి కూర్చొని ఆ పెట్టె మీద కూర్చొని అవన్నీ స్లోగా నీట్గా నిదానంగా మరి కన్ఫ్యూజ్ కాకుండా ఎంచుతూ వచ్చినాడు అనమాట డబ్బులు. తర్వాత అన్ని లెక్క చూసి, బిడ్డ లెక్కలో ఏ తప్పు లేదు, ఇంచుమించు నీవు నాకు ఎంత చెప్పినావో అంతే డబ్బులు ఉన్నాయని తండ్రి కూడా చెప్పినాడు. ఎవరైనా ఇప్పుడు తండ్రికి సమానంగా ఎంచుతారా? కరెక్ట్గా ఇన్ని కుప్ప వస్తే కరెక్ట్ డబ్బులు ఎంచే వాళ్ళు ఎంతమంది ఎంచుతారా? అబ్బో, డబ్బులు బాగా లెక్కలో నువ్వు చాలా హుషారున్నావురా. సో డబ్బులు ఎంత చక్కగా ఎంచిందంటే కరెక్ట్గా ఎంచితే వాళ్ళ డాడీ కూడా ఎంచితే ఇద్దరు మ్యాచ్ అయ్యింది అనమాట. అంత కరెక్ట్గా ఎంచింది అన్ని డబ్బులు. సరే, మేరీ ఉత్సాహంగా ఉప్పొంగిపోయింది. తిరిగి ఆ డబ్బులు పెట్టెలో వేయలేకపోయింది. పెట్టెలో ఎంత డబ్బు ఉందో, ఎంత ఇంకా కావాలో తెలియదు. ఆ గ్రామంలో ప్రతి ఒక్కరికి మేరీ బైబిల్ విషయం తెలుసు. వారంతా ఆమెకు సహాయం చేయడానికి ఆసక్తిని చూపిస్తున్నారు. ఆ బైబిల్ చదవాలంటే చూడండి, తల్లిదండ్రుల సంపాదన, స్నేహితులు, ఆ ఊర్లో ఉన్న వాళ్ళు, వ్యవసాయం చేసే వాళ్ళు, పక్కన వాళ్ళు అందరూ నీకు సహాయం చేస్తాం అంటున్నారంటే ఎంత డబ్బులు కావాలి. అట్లా చెప్తున్నాడు పక్కన కూడా. ఆ రోజు రాత్రి మేరీ బైబిల్ తరగతికి వెళ్ళినప్పుడు ఆమె ఎంతో ఉత్సాహంగా ఉందో ఆమె స్నేహితులు గమనించారు. అసలు ఏం జరిగి ఉంటుందో కొంతమంది ఊహించగలిగినారు. తన డబ్బుల సంగతి హాక్ ఫాదర్ పేరు సేవకుడి పేరు హాక్ ఫాదర్ గారికి చెప్పినప్పుడు ఆయన చాలా సంతోషించాడు. పైగా మేరీకి కొంత పైకం ఇచ్చి పెట్టెలో వేసుకున్నాడు అనమాట. ఆయన కూడా ఏం చేసిన అంటే ఈమె యొక్క గుణాన్ని నచ్చి ఈమె కష్టపడే దాన్ని బట్టి ఆ సేవకుడు కూడా ఈ అమ్మాయికి హెల్ప్ చేసినాడన్నమాట, కొంత డబ్బులు ఇచ్చినాడు అనమాట. తర్వాత ఆనాటి సమావేశం ముగియగానే కొంతమంది పిల్లలు తాము చేసుకున్న డబ్బులన్నీ మేరీకి ఇచ్చారు. కొంతమంది తన యొక్క స్నేహితురాలు కూడా కొంతమంది డబ్బులు సాయం చేసినారు. అలానే డబ్బు మళ్ళీ లెక్క పెట్టింది. కొంచెం ఎక్కువ జమ అయినా చాలా అభిప్రాయపడి ఆమెకి ఇంకా డబ్బులన్నీ చూసి కొంచెం పర్వాలేదు, ఇంకా ఇప్పుడు కొంచెం పర్వాలేదు, బాగానే అయినాయి, ఇంకా కొనొచ్చు అని అనుకుంటుంది అనమాట. ఇంకా అయిపోతుంది. బాగా వినాలి, శ్రద్ధగా వినాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ మీరు ఒక్క లెసన్ చాలు. దీనివల్ల మీరు చాలా విషయాలు తెలుసుకుంటారు, చాలా విషయాలు దేవుడు మాట్లాడతారు. మీరు ప్రార్థన చేసుకుంటే ఈ మేరీ జోన్స్ గురించి ఇదొక్క లెసన్ చాలు, మీ యొక్క లైఫ్ చేంజ్ కావడానికి కోసం మొత్తం మారిపోతారు. ఇదొక్కటి బాగా ప్రార్థన చేసుకోండి.
ఎలా కష్టపడింది, ఎలా తల్లిదండ్రులు సహకరించినారు, ఎలా విజయం సాధించనేది మనం చూస్తాం. సరే, ఇక్కడ నేను ఏం చేస్తే కావాల్సిన డబ్బు సమకూరుతుంది, ఏదో ఒకటి చేయాలి, ఆ ఒకటి చేస్తే డబ్బు సమస్య తీరిపోతుంది, ఇక నేను ఎంత మాత్రమూ వేచి ఉండలేను అని మేరీ అనుకుంది. డబ్బు వంక చూస్తూ తన చేతిలో తలపెట్టుకొని కూర్చొని మేరీ. మరి తల్లిదండ్రులు ముఖం చూసుకున్నారు. మరి తల్లిదండ్రులు మాట్లాడుతూ ఏమని వచ్చినారంటే, చిట్టి తల్లి, మా శక్తి కొద్ది మేము ఇచ్చినాము, ఈ చిన్న సంచిలో నాకు కావాల్సిన అధిక మొత్తం దొరుకుతుంది, నీ పట్టుదల మెచ్చుకుంటున్నాము, నువ్వు ఇంకా కష్టపడమ్మా, మా శక్తి మేరకు మేము ఇచ్చినామని చెప్పినారు తల్లిదండ్రులు. డబ్బు సంచి చేతికి ఇస్తూ ఆమె మేరీని ముద్దు పెట్టుకుంది. మేరీ తన చేతులు చాస్తూ వారిద్దరు ఒక్కసారిగా హత్తుకుంది అనమాట. ఆహా, మీకు నా వందనాలు. ఎవరైనా మీ తల్లిదండ్రులకు వందనాలు చెప్పినారా? అరే బాబు, మీ పేరెంట్స్కి వందనాలు చెప్పినారా? సిగ్గుపడుతున్నారా? చాలామంది పేరెంట్స్కి వందనాలు చెప్పాలంటే సిగ్గుపడతారు, చెప్పరు. ఎందుకు? థ్యాంక్స్ అని చెప్పరు. వాళ్ళ డాడీ ఏదైనా మంచిగా తీసుకొచ్చారు, థ్యాంక్స్ డాడీ అని చెప్పరు. ఇదే నాకు కూడా తీసుకురావాలి, ఇంకా ఎక్కువ తీసుకురావాలంటారు. మంచి బట్టల గురించి కూడా, ఈ బట్టలేనా, వాళ్ళు అయితే ఎక్కువ ఉన్నాయి, అది కావాలి నాకు అంటారు. అయితే ప్రతి దానికి కృతజ్ఞతలు చెల్లించాలి. చిన్న విషయమైనా కానీ మనము కృతజ్ఞతలు చెల్లాలి. అయితే అమ్మాయి మరి వాళ్ళ తల్లిదండ్రులకి వందనాలు చెప్పింది అనమాట. ఇప్పటికీ మీరు నాకు చాలా ఇచ్చారమ్మా అంటుంది. ఇంకా పైగా నేను సంపాదించుకుని నా దగ్గర ఉన్నాయి, మీ వద్ద మీ అవసరాలకు ఏమి లేకపోయినా మీరు నా డబ్బు తీసుకోలేదు అని మేరీ తన తల్లిదండ్రులకు కృతజ్ఞతలు చెప్పింది. నేను ఇంత కష్టం ఎలాగ పడ్డానో నేను నమ్మలేకపోయాను, నేను ఎట్లా సంపాదించానో నాకే తెలియట్లేదు అని చెప్తుంది వాళ్ళ తల్లిదండ్రులకు. తర్వాత ఇక ఇప్పుడు నేను చేయవలసినది ఇక పాస్టర్ దగ్గరికి, హాక్ దగ్గరికి వెళ్తా, ఆయన బైబిల్ ఇప్పించగలడేమో అడగాలి, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఆయనను కలవాలి అని అనుకుంది. 1800 సంవత్సరం 1874లో పుట్టింది. ఇప్పుడు 1800 సంవత్సరం వచ్చింది. అంటే ఇప్పుడు దాదాపు ఇంకా 16 సంవత్సరాలు 17 సంవత్సరాలు వచ్చినాయి. తర్వాత మేరీ తగినంత డబ్బు ఆదా చేయగలిగినందుకు హాగ్ గారు ఎంతగానో సంతోషించినారు. అబ్బా, ఎంత మెచ్చుకున్నారంటే, పాస్టరు ఎంత కష్టపడినావమ్మా అని మెచ్చుకున్నామట. నేను నీకు బైబిల్ దొరికితే అతి దగ్గర పట్టణం బాలా, ఆ పట్టణం ఏంటి, ఇంగ్లాండ్ దేశంలో బాలా అని పడింది. అక్కడ చార్లెస్ గారు లండన్ నుంచి వేల్స్ భాషలో ఉన్న బైబిల్ వచ్చి 1 సంవత్సరం అయింది, మరి ఆయన దగ్గరకు ఒకటి కూడా మిగిలి ఉండకపోవచ్చు అంటూ చెప్పసాగారు. అయితే ఇవి ఇంత కష్టపడి సంపాదించుకొని డబ్బులు తీసుకొని సేవకుల దగ్గర పోతే ఆ సేవకుడు ఏమన్నాడంటే, అమ్మా ఇది దొరకడం చాలా కష్టము, బాలా అనే పట్టణానికి వెళ్ళు, అక్కడ నా యొక్క స్నేహితుడు ఉన్నాడు, ఆ స్నేహితుడిని కలువు, ఆయన దగ్గర నీకు ఏమైనా దొరకవచ్చు అని చెప్పినాడు. ఫస్ట్ అయితే చెప్పలేదమ్మా, నేను అక్కడిక్కడ అడిగినాను, ఎవరు ఇయ్యరమ్మా అని చెప్పింది. లేదు, నాకు ఖచ్చితంగా నువ్వు సహాయం చేయకపోయినా పర్వాలేదు, కానీ నాకు అది ఎక్కడ దొరుకుతుందో చెప్పని పట్టింది. ఆ బైబిల్ ఎక్కడ దొరుకుతుందో చెప్పని పెట్టింది. నాకు సాయం చేయకుండా పర్లేదు, నీ దగ్గర లేకపోయినా పర్లేదు, నీ బైబిల్ ఇవ్వకపోయినా పర్లేదు, నాకు అది ఎక్కడ దొరుకుతుందో చెప్పు అని అడిగింది. అప్పుడు ఆయన బాలపట్టణంలో, ఇంగ్లాండ్ దేశంలో పలానా చోట నా స్నేహితుడు, అక్కడ వెళ్ళమ్మా అని చెప్పినాడు. మేరీ 1 నిమిషం పాటు ఆలోచించింది. ఆయన వద్ద నాకు అమ్మడానికి ఒక్క బైబిల్ కూడా లేకపోతే కనీసం అవి ఎవరి వద్ద దొరుకుతాయో చెప్పగలడా? నేను కనుక అక్కడికి వెళ్ళి ఆయన కలిస్తే ఎలాగైనా నాకు ఒక బైబిల్ దొరకలేదా, సహాయం చేయలేడా అని అనుకుంటూ వచ్చింది. చూడమ్మా, ఇక్కడ నుంచి బాలా 25 మైళ్ళ దూరం ఉంది, 25 కిలోమీటర్లు, అంటే 25 మైలు, 1 మైల్ అంటే 1.5 కిలోమీటర్, దాదాపుగా 30-40 కిలోమీటర్లు. అంటే దాదాపు ఇక్కడ నుంచి మనం నడుచుకుంటూ పోతే శంషాబాద్ ఎయిర్పోర్ట్ అక్కడ వరకు నడుస్తారు. ఎవరన్నా అంత దూరం వెళ్ళాలా? ముందు నీ తల్లిదండ్రులు నిన్ను అక్కడికి పంపించారో అంత దూరం నువ్వు పోతావు, ఫస్ట్ నీ తల్లిదండ్రులను అడుగు అని అన్నాడు సేవకుడు. నిన్ను కనుక వారు వెళ్ళనిస్తే అక్కడ నా స్నేహితుడు డేవిడ్ ఎడ్వర్డ్ ఇంటికి వెళ్ళు, ఒకవేళ నువ్వు వెళ్తే అక్కడ నా స్నేహితుడు డేవిడ్ ఎడ్వర్డ్ ఉన్నాడు, అతని దగ్గరికి వెళ్ళమ్మా, అతను నీకు ఏమన్నా చూసి మార్గం చూపించి బైబిల్ ఇప్పిస్తాడు అని చెప్పినాడు అనమాట ఆ సేవకుడు. ఆయన ఒక బోధకుడు, ఆ రాత్రికి ఆయన ఇంట్లోనే నిన్ను ఉండనిస్తాడు అని హాగ్ గారు చెప్పినారు. తర్వాత హాగ్ గారికి మేరీ వందనం చెప్పి తన తల్లిదండ్రులకు అనుమతిస్తారని, చార్లెస్ గారిని ఎలాగో తనకు ఒక బైబిల్ ఇస్తారని నమ్మకంతో ప్రయాణం చేయాల్సి వచ్చినటువంటి అవసరం వచ్చిందన్నమాట. చూడండి ఎంత కష్టపడుతుంది, మనం ఏం కష్టపడుతుంది. ఇప్పుడు అమ్మాయి 35 కిలోమీటర్లు దాదాపుగా నడుచుకుంటూ వెళ్ళాలి. అది ఎట్లుంటుంది, కొండలు, గుట్టలు, ఆవులు, వంకలు ఉంటాయి, సాకి రోడ్లు ఉన్నాయి. అప్పుడు కాలంలో ఏది కూడా వాహనాలు లేవన్నమాట. సరే, ఇప్పుడు ఆమె ఎంత కష్టపడి ప్రయాణం చేసింది చూద్దాం. బైబిల్ కొనాలనే నిర్ణయానికి వచ్చి మేరీ ఇంటికి తిరిగి వస్తూ తన తల్లిదండ్రులు ఏమంటారన్న ఆలోచనలో పడింది.
బాలా వెళ్ళడానికి తన తల్లిదండ్రులు ఒప్పుకుంటారో లేదో నమ్మకం లేదు. ఇంటికి రాగానే హాగారు చెప్పినదంతా తన తల్లిదండ్రులతో చెప్పకుండా ఉండలేకపోయింది. వాళ్ళిద్దరూ మేరీ చెప్పింది శ్రద్ధగా విన్నారు. తర్వాత ఆమె తల్లి ఇలా అన్నది, పక్షులకు సహితం ఆహారం ఇచ్చే దేవుడు నిన్ను కాపాడుతాడమ్మా అని చార్లెస్ గారిని కలవడానికి బాలపట్టణానికి వెళ్ళు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడని తల్లి చెప్పింది అనమాట. ఏమని చెప్పిందంటే, పక్షుల సహితం ఆహారం ఇచ్చే దేవుడు నిన్ను కాపాడుతాడు. పక్షులకు ఇచ్చేటువంటి దేవుడు నీకు ఇయ్యడా, ఆహారం లేదని కృంగుటేలను అని మనకు పాట గుర్తుంది కదా. ఆకాశ పక్షులను చూడుడి చూడుడి, విత్తవు కోయవు పంటను చేర్చుకోనవు, ఆయనే వాటిని పోషించుచున్నాడు లేదుగా. ఆ పాట ఉంది కదా. అక్కడ ఆ యొక్క పాటలో అర్థం ఏంటంటే, ఆకాశ పక్షులు కాల్చేటువంటి దేవుడు, ఆహారం ఇచ్చేటువంటి దేవుడు నీకు కూడా ఇస్తాడమ్మా. ఎంత కష్టమైనా పర్వాలేదు, ఎంత నష్టమైనా పర్వాలేదు, మరి నువ్వైతే ప్రయాణం చేయి అని ఎంకరేజ్ చేసింది వాళ్ళ తల్లి. తర్వాత తన భార్య మాట్లాడుతుండగా జేకబ్ తన తల ఆడించాడు, అంటే ఆయన కూడా తల ఊపినాడు వాళ్ళ డాడీ. తర్వాత మేరీ వైపు చూస్తూ చిరునవ్వు నవ్వినాడు తండ్రి. అది నిజమేనమ్మా, దేవుడు నిన్ను కాపాడుతాడని తండ్రి కూడా ఆశీర్వదించినాడు. ఇక మేరీ ఒక్క నిమిషం కూడా వృధా చేయలేదు. ఆ మరుసటి రోజే వెళ్ళడానికి నిర్ణయించుకుంది. తెల్లవారుజామున లేవాలి. అంత దూరం ఒక్కటే నడిచి వెళ్ళమంటే సాహసంతో ఉన్నటువంటి పని కాదు బాబు. పొద్దున్నే 5 గంటలకి లేచి 30 కిలోమీటర్లు నడవాలంటే నువ్వు మాట వింటావా? అయినా 35 కిలోమీటర్లు నడవాలా. అక్కడ మనుషులు ఉండరు, మధ్యలో జంతువులు ఉంటాయి, క్రూర జంతువులు ఉంటాయి, కొండలు ఎక్కాల, గుట్టలు దిగాల, రాళ్ళు ఉంటాయి, రప్పలు ఉంటాయి, నడవడం కష్టం, నీళ్ళు ఉండవు మధ్యలో. అట్లాంటి పరిస్థితుల్లో వెళ్ళాలన్నమాట. అయితే కొండల్లో దోచుకునే వారు ఉంటారు, అక్కడ క్రూర జంతువులు ఉంటాయి. ఆ మార్గాల్లో మేరీ వెళ్ళాలి. అయినా ఈ ప్రమాదాల గురించి ఇంట్లో ఒక్కరు కూడా ఆలోచించలేదు. మేరీని దేవుడు రక్షిస్తాడని ప్రగాఢ విశ్వాసం వారికి ఉంది. అయితే ఎన్ని పులులున్నా, ఎన్ని సింహాలున్నా, ఎంత దొంగలున్నా, ఎంత దోచుకునేటువంటి వాళ్ళున్నా, ఎట్లాంటి మనుషులు ఉన్నా వాళ్ళందరి మధ్య నుంచి మా దేవుడు కాపాడుతాడు, మా కూతురిని కాపాడుతాడు అనేటువంటి ప్రగాఢమైనటువంటి విశ్వాసము తల్లిదండ్రులకు ఉంది. అలాంటి విశ్వాసము తల్లిదండ్రులకు ఉంటే చాలా మంచిది. ఆ వసంతకాలం ఉదయాన్నే వారంతా లేచారు. మేరీ బయలుదేరి ముందు జేకబ్ తన బిడ్డలు ఇద్దరు తీసుకున్నాడు. ఆమె తల్లి యొక్క రొట్టెలు చేసి మరి కొన్ని మీగడ పెట్టి, కొన్ని పదార్థాలు ఇచ్చి సంచిలో పెట్టి, ఆమెకి ఏమేమి కావాలో అవన్నీ ఇచ్చి, మంచి చెప్పులను ఇచ్చి తొడిగించి తల్లిదండ్రులు పంపించినారు. బాలాపట్టణానికి వెళ్ళడానికి రహదారి మీదనే వెళ్ళే అక్కర్లేదని మేరీకి తెలుసు. అంటే మార్గం మధ్యలో కూడా షార్ట్ కట్లో వెళ్ళాలని తెలుసామట. ఆమె ఏకంగా కొండలు, లోయల గుండా ప్రయాణం కొనసాగించింది. 1-2 సార్లు దారి తప్పిపోయింది. దానివల్ల కొన్ని మైళ్ళు ఎక్కువ నడవవలసి వచ్చింది. మేరీ మార్గం కోసం పొందలేదు, భయపడలేదు. అయినా లాంగ్ రూట్లో పోయినా కానీ మళ్ళీ రైట్ రూట్లోకి రావడం, మళ్ళీ కష్టపడి వెళ్తూ పోయిందనమాట. ఇప్పుడు కాలంలో మనకి GPS సిస్టమ్, ఇప్పుడు ఇంటికి రావాలంటే కూడా ఇది కొంచెం కష్టపడాల్సింది. అది కూడా రాంగ్ చూపిస్తుంది కొన్నిసార్లు. ఇక్కడ ఉండేది అట్లా చూపిస్తే, అట్లా ఉండేది ఇట్లా చూపిస్తుంది. కానీ దేవుడు ఆమెకి అటు రాంగ్ రూట్లో అయినా మళ్ళీ రైట్ రూట్లోకి తీసుకొచ్చినాడు. కొంతసేపు నడిచినప్పుడు మేరీకి ఆకలి వేసింది. అప్పుడు ఆమె ఒక మంచి సెలయేరు కనిపించిందంటే, నీరు పారిపోతుంది, ఒక సెలయేరు కనిపించింది. దేవుడు ఆమెతో ఉన్నాడు. ఆమె ఎక్కడ ఉన్నదో ఆయనకు తెలుసు. వాటి వద్ద తన తల్లిదండ్రులు కూడా చాలా ఏమేమి కావాలో అవన్నీ పెట్టారు. అయితే ఆ సెలయేరు దగ్గరికి పోయింది. ఆ సెలయేరు అంటే నీళ్ళు తాగడానికి వెళ్ళింది. కాపాడుతూ ఉన్నాడు. ఆ మహోన్నతుని అపారమైన కరుణకు కృతజ్ఞతలు చెల్లించిన నీళ్లు తాగిన తర్వాత ఆ సెలయేటిలో ముఖం కడుక్కొని, చేతులు కడుక్కొని, నీరు త్రాగి తన ప్రయాణము కొనసాగించింది. దారిలో అక్కడక్కడ కొన్ని ఇల్లు కనిపించేవి. కొన్నిసార్లు తను మాట్లాడడానికి ఎవరైనా తటస్థపడేటువంటి వాళ్ళు పోతుంటే అక్కడక్కడ ఎప్పుడో 1 కిలోమీటరు 2 కిలోమీటర్లు నడిస్తే ఎవరో ఒక్కరు కనిపించేవాళ్ళు. అయితే అక్కడ దీక్షతో ఒక చిన్న పిల్ల ప్రయాణం చేయడం చూసి వారు ఆశ్చర్యపడి తను ఎక్కడ వెళ్తున్నదో అడిగారు. అప్పుడు అట్లా వెళుతూ ఉంటే ఒక ఆమె చూసింది అనమాట. ఒక ఆమె ముస్లామె చూసింది ఈ అమ్మాయిని చూసి ఏమైందంటే, వృద్ధురాలైన ఒక స్త్రీ మేరీని చూసి, ఓహో, ఒక బైబిల్ కోసము బాలా వరకు ప్రయాణమా? అంటే నీవు బైబిల్ సంపాదించడానికి ఎంత పట్టుదలలో ఉన్నావో తల్లి అని చెప్పింది. అమ్మో, ఇంత పట్టుదలన, ఎక్కడి నుంచో ప్రయాణం చేసేస్తున్నావు, ఒక బైబిల్ కోసము నువ్వు ఇంత కష్టపడుతున్నావా, ఇంత ప్రయాసపడుతున్నావా అని ఆ యొక్క వృద్ధురాలు ఆ యొక్క బాబు కొంచెం ఒకనే
అవును, అలాగే ఉన్నాను. నేను ఎక్కువ రోజులు వేచి ఉండలేను. రేపు నేను తిరిగి వచ్చేటప్పుడు నా సంచిలో ఒక బైబిల్ ఉండటం నువ్వు చూస్తావు అని చెప్పి ఆగకుండా వెళ్ళిపోయింది. ఆ ముస్లాంకి ఏం చెప్పిందంటే, నువ్వు ఇంత కష్టపడి వెళ్తున్నావు, అంత కష్టపడి వెళ్తున్నావు అంటే ఆమెకు చెప్పింది ఈ అమ్మాయి, అవును బైబిల్ దొరకడం కష్టమే, నేను వెళుతున్నాను, అది తీసుకొని మళ్ళీ వచ్చినప్పుడు నువ్వు చూస్తావు అని చెప్పింది అనమాట. ఆ ముసలి శ్రీ మేరీని పచ్చని కొండలకి కనపడకుండా వెళ్ళే వరకు చూస్తూ నిలబడిపోయింది. అమ్మో ఈ అమ్మాయి ఎంత చక్కగా డ్రెస్ వేసుకుంది, ఎంత చక్కగా వెళ్తుంది, ఎంత చక్కగా నడుస్తుంది, ఎంత విశ్వాసంతో ఉంది అని ఇట్లే చూస్తూ 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 నిలబడిపోయింది. ఆ అమ్మాయి వెళ్తూ వెళ్తూ పచ్చని కొండలు కూడా కనపడకుండా వెళ్ళిపోయింది. ఆ ముసలామెకి ఆగకుండా పయనించాలని మేరీకి తెలుసు, ఎందుకంటే ఆగితే దొంగలు వస్తారని. మరి చీకటిలో పడేలోగా చాలా చేరుకుంది. చీకటి పడగానే చేరుకుంది ఎటెట్లో. సాయంత్రం అవుతున్న కొద్ది మేరీకి మరి అలసట ఎక్కువైపోయింది, ఎందుకంటే పరిగెత్తుకుంటా ఫాస్ట్ నడుచుకుంటూ పోయింది. ఎందుకంటే మళ్ళీ చీకటి పడినందుకు కష్టం, 35 కిలోమీటర్ల ఒకటే రోజు నడవడం. అనుకున్న సమయానికి తాము అక్కడికి చేరుకోవాలనే మరి అసమానంతో తొలిసారిగా ఆమెకు కలిగింది. కొన్ని కొండలు నిట్రలుగా ఉన్నాయి, పైగా కొన్ని చోట్ల నడవేంత గుర్తుగా రాళ్లతో నిండి ఉన్నాయి. అయితే ఎట్టకేలకు చీకటి పడేలాగా మేరీ బాలపట్నం చేరుకుంది. ఆ ఊరి బయట ఉన్న ఒక చిన్న ఏటిలో కాళ్ళు చేతులు ముక్కలు కడుక్కొని తర్వాత మరి చెప్పులు వేసుకొని గారి స్నేహితుడైన డేవిడ్ ఎడ్వర్డ్ గారి ఇంటికి చేరుకుంది. ఆ రాత్రి ఆమె వారిలో ఇంట్లో ఉండాలని తన వాకిట్లో కూర్చొని ఒక స్త్రీని చూసి డేవిడ్ ఎడ్వర్డ్ గారు ఇంటికి మరి దారి అడిగినారు. మొత్తం పైకి ఆ ఊర్లోకి వెళ్ళింది. తన యొక్క స్నేహితుడైన మరి డేవిడ్ దగ్గరికి వెళ్ళింది. ఆ ఎడ్వర్డ్ గారు మరి ఓపెన్ చేసి ఆ ఇంటి దగ్గరికి తీసుకుపోతున్నారు అన్నమాట. ఎడ్వర్డ్ గారు ఇల్లు తెలుసుకొని తలుపు తట్టింది. నిశ్శబ్దం, మాట్లాడద్దు. ఇది చాలా ముఖ్యమైనటువంటి కథ కాదు, ఇది రియల్ స్టోరీ. ఈ రియల్ స్టోరీ అంటే మనం ప్రాక్టికల్ లైఫ్. ఇప్పుడు నా సాక్షి చెప్పమంటే అది నాది ప్రాక్టికల్ లైఫ్. ఇప్పుడు నీ సాక్షి చెప్పమంటే నువ్వేం చెప్తావు, అది నీ ప్రాక్టికల్ లైఫ్. నువ్వు ఎక్కడ పుట్టినావు, ఏం చదువుకున్నావు, ఏ ఉద్యోగం చేస్తున్నావు, ఎలా జీవించినావు, దేవుని కొరకు ఎలా బతికినావు అనేది మనం చెప్పాలి, అది సాక్ష్యం. అయితే ఈ అమ్మాయి ఎడ్వర్డ్ గారు ఇల్లు తెలుసుకుని తలుపు తట్టింది. ఆయన ఎలా ఉంటాడో అని అనుకుంది. ఆయన తలుపు తీసిన పిమ్మట మరి అజానుబాడైన పెద్ద మనిషి ఫాదర్ గారికి ఎలా స్నేహంగా ఉన్నాడో తన పట్ల కూడా ఉండాలని అనుకుంది. ఆయన మేరీ వైపు దిగా చూశాడు. అంత చిన్నపిల్ల ఏం కావాలని ఒంటరిగా వచ్చిందని ఆశ్చర్యపోయాడు. ఆయననేమో చాలా హైట్ ఉంది, ఈ అమ్మాయి ఏమో చిన్న పాప, తక్కువ హైట్ ఉంది. ఇట్లా ఆయన పైన నుంచి ఇట్లా చూస్తుంటే ఈ అమ్మాయి ఇట్లా చూస్తుంది అనమాట. అయ్యో ఇంత చిన్న అమ్మాయి ఎందుకు ఇంత పొద్దుగానే వచ్చి డోర్ కొట్టింది అని అనుకున్నాడు. ఆయన బిత్రపోయినాడు. అయ్యా ఫాదర్ గారు నన్ను మీ దగ్గరికి పంపించినాడు. ఆయన మీకు స్నేహితుడంట. నా పేరు మేరీ జోన్స్. గత 6 సంవత్సరాలుగా ఒక బైబిల్ కొనాలని డబ్బు ఆదా చేశాను. ఈ రోజు చార్లెస్ గారి వద్ద ఒక బైబిల్ కొనుక్కోవాలని ఇంత దూరం నడిచి వచ్చాను అని చెప్పింది మేరీ. ఎడ్వర్డ్ గారు తన చెవులకు కళ్ళను నమ్మలేకపోయినాడు. ఇంత చిన్న అమ్మాయి 6 సంవత్సరాలు కష్టపడి ఇంత డబ్బులు సంపాదించి ఇంత దూరం ప్రయాణం చేసి బైబిల్ కోసం వచ్చిందా అని ఆశ్చర్యపడ్డాడు. తర్వాత కండను నమ్మలేకపోయాడు. మేరీ వైపు ఒకసారి చూసి వ్యక్తిని దయగా ఇలా మాట్లాడినాడు. చాలా మంచిది బిడ్డ, లోపలికి వచ్చి ముందు ఏమైనా తిను, నీకు చాలా విశ్రాంతి కావాలి, ఈ రాత్రికి బాగా నిద్రపో, ఈరోజు చాలా పొద్దైపోయింది. చార్లెస్ గారిని చూసి సమయం కాదు, ఉదయాన్నే లేచి వారిని కలుసుకుందామని ఆయన చెప్పినాడు. పోగానే అయ్యో అలసిపోయినావమ్మా, చాలా దూరం పడ్డావు, నువ్వు అలసిపోయినావు, కొంచెము సేద తీర్చుకొని చెప్పినాడు అనమాట. సరే, ఆమె ఏమనుకుందంటే రాజుల కంటే గొప్పవాడు, సొలొమోను కంటే గొప్పవాడు, బైబిల్ ఎక్కడ దొరుకుతుందో మరి ఆమెకు తెలుసు అనమాట. అయితే మేరీ చూసి ఫాదర్ గారిని చిరునవ్వులో ఉన్నప్పుడు, ప్రయాణం చేస్తున్నప్పుడు, కష్టం అనిపించినప్పుడు, బాధపడినప్పుడు ఇలా కలుసుకుంటూ వెళ్తుంది. మేరీకి ఆ ఇంట్లో చాలా జాగ్రత్త అనిపించింది. ఎన్నో గదులు ఉండడము, ఎంతో పెద్ద ఇంట్లో. అరే బాబు చిన్న ఒక్కనే చిన్న పెద్ద వెళ్తే కొంచెం 5 minutes బాగా దేవుని పని చేస్తారు కదా, దేవుని వాక్యం కూడా అంతకంటే వినాలి. మార్తలాగా మర్యాదలాగా ఉండాలా, మార్తలాగా ఉండాలి మనం. ఎవరైతే మాట్లాడతారో వాళ్ళంతా ఎవరు మారుతారు. దేవుని వాక్యం వినేవాళ్ళు మర్యాద. మేరీ ఇప్పుడు కూడా మనం మేరీ కథలో వింటున్నాం. ఓకే, సరే. మరుసటి రోజు
మేరీ ఇంట్లో పోగానే చాలా భయం వేసింది అనమాట. పెద్ద పెద్ద ఇల్లు ఉంది, పెద్ద పెద్ద సిస్టమ్స్, అన్ని లైట్లు, ఫ్యాన్లు, ఈ టేబుల్స్ ఇవన్నీ చూసిందనమాట. ఆ ఇంట్లో అందరూ మేరీ పట్ల చాలా దయగా చూస్తున్నారన్నమాట. అయ్యో ఇంత కష్టపడి ఇంత దూరం వచ్చిందా అని. మేరీ ఎంతగానో అలసిపోయి ఉండడంతో ఆమె కళ్ళు మూసుకోలేక నిద్రపోయింది. కానీ నిద్రపోయే ముందు తనను క్షేమంగా అక్కడికి చేర్చినందుకు దేవునికి కృతజ్ఞతలు చెల్లించింది. ఎంతమంది మీరు ఎక్కడైనా ఒక చోటు నుంచి ఒక చోటు ప్రార్థన చేసుకుంటారు? అయితే అమ్మాయి అక్కడ పోయిన తర్వాత, రే బాబు నీ సైడ్ చూస్తుంది, ఎవరు చూడాలి, నేను చూస్తే చెప్తున్నాను. ఓకే, ఆమె కళ్ళు మూసుకొని నిద్రపోయింది. తర్వాత కృతజ్ఞతలు చెల్లించిన ప్రభావాన్ని ద్వారా కాల్చి కాపాడామని. సరే, దేవునికి కృతజ్ఞతలు చెల్లించింది. రేపటి రోజున తనకు ఒక బైబుల్ దొరికేలా సహాయపడతారని దేవుని ప్రార్థన చేసింది. ప్రభావ నేను ఇప్పుడు వచ్చినాను, రాత్రి పడుకున్నా, తెల్లారింది, ఇప్పుడు ప్రార్థన చేసుకుంటున్నా, నాకు ఎట్లా కానీ ఆ బైబుల్ కావాలి అనుకుని ప్రార్థన చేసుకుని ఎట్టకేలకు ఆమె బైబిల్ ఎట్లా సంపాదించిందో చూద్దాం. మరుసటి రోజు ఉదయం మేరీ నిద్ర లేవగానే చుట్టూ తేరే పార చూసింది. వెంటనే తాను బాలలో ఉన్నట్టు గుర్తుకొచ్చింది. ఎప్పుడు మనం కొన్నిసార్లు కొత్త ప్లేస్కి వెళ్ళాం అనుకో, ఫ్లైట్ ఎక్కి నిద్రపోయినాం, ఫ్లైట్ దిగగానే ఇండియాలో ఉన్నాం అనుకుంటే వేరే దేశంలో ఉంటాం. అట్లా ఆమె అన్ని మర్చిపోయి సడన్గా లేచి, అని నేను బాలలో ఉన్నా కదా, ఇక్కడికి వచ్చిన కదా అనుకుంది అనమాట. అది చార్లెస్ గారు ఉన్న చోటు, అది బైబిల్ కొనుక్కునేటువంటి ప్రాంతం అని గుర్తుపట్టుకొని బాగా వెలుతురు రాలేదు. అయినా ఎంత మాత్రం పండుకొని ఉండలేకపోయింది. ఎందుకంటే ఆమెకు వచ్చిన ఉద్దేశం అది కాబట్టి తెల్లదామనే ఇంకా లేయాలి, ఎప్పుడెప్పుడు చూడాలి బైబిల్ అని మరి కోరిక ఉందన్నమాట. పక్క మంచం మీద నుంచి ఒకసారిగా ఎగిరి లేచి త్వరగా బట్టలు వేసుకుంది. తలుపులు తీసి మెట్లు దిగి క్రిందకు వచ్చింది. ఎడ్వర్డ్ అయ్యగారు తన బైబిల్ చదువుకుంటూ ఉండడం చూసింది. ఆయన తన కొరకు వేచిన్నాడు. ఆయన తన వైపు చూసి చిరునవ్వు నవ్వాడు. ఆయన లోపల మరి లైట్ వేసుకొని బైబిల్ చదువుతున్నాడట. చూడగానే ఈ సంతోషపడి తగడక మెట్లు దిగి వచ్చింది. ఆయన చూసి ఈ అమ్మాయిని చూసి చిరునవ్వు నవ్వినాడు అనమాట. ఈ అమ్మాయి బైబిల్ కోసం ఎంత ఆహ్లాదం చూడండి. చూడమ్మా, మనం చాలా పెద్దలకనే సిద్ధమయ్యాం. చార్లెస్ గారు కూడా చాలా ముందుగానే లేస్తాడు. మనం వెళ్ళి ఆయన కలుద్దాము అన్నాడు. ఈ ఎడ్వర్డ్ ఏమో తీసుకుపోయినా, వీళ్ళు కలవాల్సింది చార్లెస్ అనమాట. ఆయన అక్కడ బైబిల్ ఇచ్చేవాడు. సరే, వారు నడుచుకుంటూ వెళ్తుండగా ఎడ్వర్డ్ గారు ఇలా అన్నారు. ఏమన్నారంటే, ముందుగా మనం చార్లెస్ గారు చదువుకునే గదికి కిటికీ నుండి దీపపు కాంతి చూస్తాము. చాలా మంది నిద్ర లేక ముందే ఆయన తమ చదువుకునే గదికి వెళ్తాడు. ఆయన వద్ద కనుక బైబిల్ ఉంటే తప్పకుండా నీకు ఇవ్వగలడు. ఆయన చాలా దయగలవాడు. ముఖ్యంగా పిల్లలంటే, యువకులంటే ఆయనకు ప్రత్యేకమైన ప్రేమ. నా భయం ఏంటంటే ఆయన వద్ద ఉన్న బైబిల్ గ్రంథాలని అమ్ముడుపోయినాయేమో, ఆయన దగ్గర అసలు బైబిల్ ఉందో లేదో అమ్ముడు పోయినాయేమో అని ఆయన డౌట్ అనమాట. అయినా మాకు చేతులంత వరకు సాయం చేస్తాం మీకు అని చెప్పినాడు. సరే, అలా ఎడ్వర్డ్ గారు మాట్లాడడం పూర్తి చేయగానే మేరీ కళ్ళకు ఒక ఇల్లు, దానిలో ఒక కిటికీలో నుంచి దీపపు కాంతి కనిపించాయి. ఎడ్వర్డ్ అయ్యగారు తట్టు చూడగానే మేరీ గుండె గుబాలని కొట్టుకుందనమాట. ఆమె కడుపులో పేగులు ముడిపడినట్లు అనిపించాయి అనమాట. ఎందుకంటే అక్కడ దొరకదని మళ్ళీ అంత దూరం పోయినా కానీ ఆ బైబిల్ దొరకదని భయం. తాను ఎంత దూరం రావడము, బైబిల్ కోసం ఎన్ని సంవత్సరాలు తన నిరీక్షణ తనకు మంచి ఫలితాలు ఇవ్వబోదేమో అన్నట్లు భావించింది. అయినా ఇంకా ఎన్ని అవమానాలు, ఎన్ని కష్టాలు, ఎన్ని నిందలు వచ్చినా నేను వదిలిపోను అనుకుంది. బైబిల్ లేకుండా తాను ఎలా ఇంటికి తిరిగి వెళ్ళగలను అనే తీవ్రమైన ఆందోళనలో భరించలేకపోయింది. తన కొరకు ఒక్కటి కూడా ఉండకపోవచ్చా, ఒకటన్నా దొరకదా, నాకు ఒకటన్నా దేవుడు ఇయ్యడా అనేటువంటి విశ్వాసంతో, భయంతో ఉందన్నమాట. ఆ మహా వ్యక్తి చార్లెస్ గారిని కలిసి మాట్లాడుతున్నప్పుడు మేరీ వెళ్ళబోతుంది. బాలాకు చెందిన ఆ మహా మనిషి గురించి తన తల్లిదండ్రులు, పాఠశాల ఉపాధ్యాయులు చెప్పగా మేరీ విన్నది ఈయన గురించి. ఇప్పుడు తనకై తానే ఆయన కలిసి మాట్లాడబోతున్నది. మరి ఆయన వద్ద తన కొరకు ఉన్న బైబిల్ ఉన్నదా అని ఆలోచన చేస్తుంది. తర్వాత ఏం జరిగిందంటే, ఇలా మొహర్రమైన ఆలోచనతో మేరీ సతమవుతూ ఉండగా తలుపు గబాలన తిరుగుబడింది. చార్లెస్ గారు గడప వద్ద నిలబడ్డాడు. వారిని చూసి చిరునవ్వు నవ్వాడు. వారిద్దరిని తాము చదువుకునే గదిలోకి ఆహ్వానించాడు. ఎడ్వర్డ్ గారు తాము ఉదయాన్నే ఇంతకుముందు ఎందుకు వచ్చింది వివరించినాడు. ఒక బైబిల్ కొరకు 25 సంవత్సరాలు 25 మైళ్ళ దూరం నడిచొచ్చిందా? ఈమె ఇంత ఖరీదైన బైబిల్ తెలుసా అని చార్లెస్ గారు మేరీని అడిగారు. ధనవంతులే ఆ గ్రంథాలు కొనగలరు అంటూ మేరీని చూస్తూ చేరినాడు. ఆయన ఏం చెప్తున్నాడంటే, అమ్మ నువ్వు ఇంత దూరం కష్టపడి 25 కిలోమీటర్లు వచ్చినావమ్మా, ఇన్ని డబ్బులు నీ దగ్గర ఉన్నాయో లేదో ఇది ధనవంతులు మాత్రమే కొంటారమ్మా అని చెప్పినాడు ఆయన చార్లెస్ గారు. సరే, ఎంత డిసప్పాయింట్ అవుతారు, ఎంత కష్టపడింది. అప్పుడు ఒక బైబిల్ కొరకు ఇన్ని సంవత్సరాలు వచ్చినా, ఇన్ని కిలోమీటర్లు నడిచి వచ్చినా అని అడిగినాడు.
అయ్యగారు అది నాకు తెలుసు అయ్యా, అందుకే గత 6 సంవత్సరాలుగా డబ్బు ఆదా చేస్తూ వచ్చాను. అప్పుడు చెప్తున్న అయ్యగారు అట్లా మాట్లాడకుండా అయ్యగారు, నేను 6 సంవత్సరాలుగా కష్టపడి డబ్బు పోగు చేసుకొని అందరి దగ్గరికి తీసుకొని ఎంతో కష్టపడి ఇక్కడికి వచ్చినాను. అట్లా మాట్లాడకుండా అయ్యగారు, నాకు ఎక్కడైనా ఒక బైబిల్ ఇవ్వండి అయ్యగారు అని అడిగింది. మరి నీవు ఒకటి కొంటే దానిని చదవగలవా? నీ వయస్సు గల చాలా మంది ఈ గ్రంథాన్ని చదవలేరు అని చార్లెస్ గారు మళ్ళీ చిరునవ్వున్నారు. అమ్మ, నీలాంటి యూత్ ఈ బైబిల్ చదవలేరమ్మా, నువ్వు చదువుతావా నేను తీసుకొని అని అడిగినాడు అన్నమాట. అప్పుడు ఏమైంది, చార్లెస్ అయ్య గారు తమరు నెలకొల్పిన సంచార పాఠశాలలో నేను చదవడం నేర్చుకున్నాను, నా సొంత గ్రామంలో నేను నేర్చుకున్నాను, చదివినాను, మాస్టర్ అయ్య గారు చదివించినారు, నేను పక్కన కూడా నేర్చుకున్నాను అని చెప్తూ వచ్చిందనమాట. అంటూ తన సంచిలో వెతకడం ప్రారంభించింది. ఆ డబ్బు ఉంది, ఆ డబ్బు సంచిని ఆయనకు అందజేసింది. అయ్యా, నా దగ్గర ఒక డబ్బు ఉంది, మీరే చూడండి, నాకు ఎట్లా బైబిల్ ఇవ్వండి అని డబ్బు సంచి ఇచ్చేసింది. అయితే చార్లెస్ గారు మేరీ తల మీదుగా ఎడ్వర్డ్ వైపు చూశాడు. ఆయన ముఖంలో ఏదో ఆందోళన కల్పించింది. ఎందుకు? అక్కడ కూడా బైబిల్ లేదనమాట. డేవిడ్, ఈ బాలిక ఒక బైబిల్ కొనడానికి ఇంత దూరం నడిచి వచ్చింది, ఈమెకు ఇవ్వడానికి నా వద్ద ఒకటి కూడా మిగలలేదు. ఒక్కటి తప్ప లండన్ మహానగరం నుండి వచ్చిన గ్రంథాలన్నీ అమ్ముడిపోయాయి. ఆ ఒక్కటి కూడా ఒక స్నేహితునికి ఇవ్వడానికి మాట ఇచ్చాను. ఇక్కడ ఒకటే బైబిల్ ఉంది, ఆ బైబిల్ కూడా వేరే వాళ్ళకి మాట ఇచ్చినాడు ఆ చార్లెస్ గారు. కాబట్టి ఆయన చెప్తున్నాడు, ఆయన అమ్మ నేను ఈ బైబిల్ ఇవ్వలేను, మొన్ననే పోయిన వారంలోనే వీళ్ళకి మాట ఇచ్చేసినాను, ఆ బైబిల్ కూడా ఇవ్వడానికి కాదమ్మా అని చెప్పినాడు. అప్పుడు ఎట్లుంటుందా మీకు? మరి అసలు వేర్పు భాష